తండ్రి, ఈ రాత్రి వేళ ఎలాగున మా ప్రభువా ఈయనకి పడ ఆరాధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మేము చేరి ఈ ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా పరిశుద్ధుడైన మా తండ్రి, మా మధ్యలోనికి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం తండ్రి. దయించి మీరు మా మధ్యలోనికి రండి దేవా. తండ్రి, పాడేటువంటి పాటల ద్వారాను, వాయిద్యములు ఆ పరికరాల ద్వారాను, వాయించేటువంటి వాటిని ప్లే చేసే బిడ్డల ద్వారాను, మా ప్రభా శబ్ద యంత్రాలలోను మా తండ్రి విద్యుత్ నిమిత్తమే మా తండ్రి ఈ పరికరాలన్నీ కూడా మా ప్రభా మీ పాదాల దగ్గర అప్పగిస్తూ మమ్మల్ని కూడా మీ పాదాల దగ్గర మా తండ్రి మా నిమిత్తమై కూడా మేము అడుగుతున్నాము తండ్రి. ఆ పరికరాలు ఒకరి చేత ఎలా వినియోగించబడుతూ ఉన్నావో అదేవిధంగా మేము కూడా నాయన మీ చేతనే వాడబడినట్లుగా ప్రభువా మీ పాదాల దగ్గర మేము ఉన్నాము నాయన. మా తండ్రి, రావాల్సినటువంటి మీ బిడ్డలు ఈ స్థలాల్లోనికి వచ్చినప్పుడు ఎవరెవరు బలహీనులై ఉన్నారో మీ యొక్క బలాన్ని, శక్తిని ఇవ్వండి తండ్రి. ప్రతి ఆటంకాన్ని మీరు దూరపరచండి. పరిశుద్ధుడా, మీరు మాత్రమే ఈ రాత్రి మాట్లాడి మహిమ తెచ్చుకోనండి నాయన. మరి ఈ స్థలంలోనూ మా ప్రభువా తర్వాత ఈ వర్తమానం ఏ ఏ స్థలాలలోనికి ప్రసారం కాబోతున్నదో అన్ని స్థలాల్లో కూడా మీ నామ మహిమార్థంగా ఉండటం దయచూపించండి. మీ పాదాల దగ్గర మమ్మల్ని అప్పగించుకుంటూ అదృశ్యంగా ఉన్న ప్రతి దురాత్మ శక్తిని మీ నామమున బంధిస్తూ తండ్రి ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్.
పరుగెత్తెదాం పరుగెత్తెదాం పిలుపుకు తగిన బహుమతికి ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా 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 పిలుపుకు తగిన బహుమతికి పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికి దైవ భయము కలిగి శరీరిత్యత నిడచి దైవ భయము కలిగి శరీరిత్యత నిడచి అక్షరము కొరకై ఆశతో పరుగెత్తెదా అక్షరము కొరకై ఆశతో పరుగెత్తెదా 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 పిలుపుకు తగిన బహుమతికి పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికి యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముపై వాంఛతో పరుగెత్తెదా వాడబారని కిరీటముపై వాంఛతో పరుగెత్తెదా 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 పిలుపుకు తగిన బహుమతికి పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికి ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా 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 పిలుపుకు తగిన బహుమతికి
చేసే సంస్థగా మీకు స్తోత్రము తండ్రి. మీ రక్తాన్ని మా కోసం చెల్లించేవాడా మీకు స్తోత్రం. సంబంధించి మా ప్రభావం నాయన నీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి. గొప్ప దేవుడు నాయన దాసుని కూడా మా మధ్యలో నడిపించాము తండ్రి. దాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు పాట ద్వారా మీరు మహిమ పొందారు. మా ప్రభా వాక్య పరిచయంలో నీ దాసుడు నిలబడుతుండగా నాయన నీ దాసుడు బలహీనుడే మా ప్రభా. బలమైన దేవుడు నీవు నాయన. నీవు సాటైన వారు ఎవరు లేరు మా ప్రభా.
కనుక మా ప్రభు మీరు మాట్లాడండి నాయన. ప్రతి బిడ్డతోనూ ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి మా ప్రభు మా తండ్రి వెనుగల చెవిని గ్రహించుకున్న మనసు మాకు దయచేసి మా ప్రభు మీరు మాట్లాడండి నాయన. మమ్మల్ని బలపరచమని మీ దాసుని సిలుసాన్ని మరుగుపరచమని రంగం మీద మీరు ఉండమని అడుగుతున్నాము. మీ ఆత్మ నడిపింపు నా తండ్రి నీ దాసుడికి దయచేయండి. సొంత ఉద్దేశాలు ఏది మా ప్రభు ఈ లోకంలోని కానీ నాయన కలుగకుండా మా ప్రభు నాయన నీ వాక్యమే మా మధ్యలో కదిలించబడినట్టుగా నా తండ్రి ఆ వాక్యాన్ని మాకు బోధించమని మా తండ్రి మందాన్ని మీ స్వాధీనపరచుకోండి, వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకొని నా తండ్రి యోగ్యతను కూడా మీ స్వాధీనపరచుకోండి నాయన. ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రభు తండ్రి మీరే మహిమ పొందుకోమని, చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు కూడా మీరు ఆకర్షించుకోమని, మీరే ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరుచూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పనిచేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించును. ఆ విధముగానే 4వ అధ్యాయము, అదే అధ్యాయము కింద 4వ అధ్యాయము 10వ వచనం అండి. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండట చూచి సంతోషించును. దేవుడు ఈ వాక్య వివరణకు ఆయన ఆత్మ సహాయము చేతనే మనందరికీ దేవుడు అర్థమగినట్లుగా ఆయన బోధించునుగాక. ఆమేన్. దయచేసి ఉంచడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వాక్యాంశం 7 eyes, 7 నేత్రములు. 7 నేత్రములు అంటే 7 కళ్ళు. ఇంకా వివరంగా చెప్పాలంటే మరి బయట సహజంగా మనం చూసేది 2 కళ్ళు చూస్తాం. అక్కడక్కడ మనం ఫోటోలో చూస్తే 3 కళ్ళు కూడా చూస్తాం. మీరు ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ 4 కళ్ళు కూడా చూస్తాం. పాస్టర్ ఒకే వ్యక్తికి 3 కళ్ళు, ఒకే వ్యక్తికి 4 కళ్ళు, ఇది ఎలా సాధ్యం అంటే కొన్ని మేకలు కానీ గొర్రెలు కానీ అవేం చేస్తాయంటే 2 తలలు కలిసి ఒకే తల కింద పడతాయి. ఆ పుట్టి అంటే 2 దేహాలు విడివిడిగా ఉంటాయి. కానీ జన్యు లోపాల వల్ల అది కనే సమయంలో ఏమవుతుందంటే 2 ఒకటైపోయి ఆ తలకి ఈ పక్క ఒక కన్ను, ఈ పక్క ఒక కన్ను, ఇటు ఒక కన్ను, అటు ఒక, అంటే 2 తలకాయలు ఏకమైపోయినట్టుగా కళ్ళు. లేదు కొన్ని ఏమవుతాయి అంటే ఒకే ఒక్క కన్ను ఉంటుంది, ఈ కన్ను ఉండదు, ఈ కన్ను ఉండదు, కానీ దానికి తలక మధ్యలో నుంచి ఒకే ఒక్క కన్ను. అసలు ఆ జంతువులు మనం చూస్తేనే మన గుండె ఎలా ఉంటుందంటే ఒకవేళ ఇవి నిజంగా జంతువులా లేకపోతే ఏమైనా ఇలా వచ్చినాయా అని అంటే భయం కలిగేటట్టుంటాయి. మరి ఇక్కడ యెహోవా యొక్క నేత్రములు అనగా మరి దీనిలో నుంచి మన వాక్యంలో మన అందరికీ తెలిసినటువంటి విషయం యెహోవా యొక్క నేత్రం అంటే గడిచిన దినాల్లో మనం విన్నాం 5 పరిచర్యలలో మరి నేత్రాలు ప్రవక్తలు. నేత్రాలు ప్రవక్తలు. అయితే ఈ ప్రవక్త యొక్క నేత్రాలలో ఉన్న ప్రత్యేకత మీరు చూడండి. అంటే మామూలు నేత్రాలతో మనం ఏం చూడలేము, మామూలు కన్నులతో మనం ఏం చూడలేము. మనం చూడలేనటువంటి కార్యాన్ని చూడగలిగేది ప్రవక్త నేత్రాలు. అనగా సహజంగా మనం చూసే వాటిని మనిషిని ఉన్నపాటును మనం చూడగలం. కానీ ప్రవక్త యొక్క నేత్రాలు ఏమంటే గతంలోనికి వెళ్ళి చూడగలం. మరి మోషే అతను నిర్గమాకాండంలో ఉన్నటువంటి మోషే ఆది కాండంలో ఉన్న సంగతులు ఎలా రాయగలిగాడు? అబ్రహాం ఏమి చెప్పలేదు, లేకపోతే తర్వాత వాళ్ళు ఏమైనా వచ్చి మోషేకి చెప్పలేదు, కానీ స్వయంగా గడిచిపోయినటువంటి దినాలను చూడడానికి ఆది కాండంలో సమస్తము కూడా అక్కడ ఎలాగన అంధకారంగా ఉన్నదో ఆ అంధకారంగా ఉన్న దాన్ని దేవుడు ఆయన వాక్యం ద్వారా ఎలా కలుగు చేసను ఇదంతా కూడా మోషే రాశాను. ఎందుకంటే ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ఈ ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలు మోషే ద్వారా రాయబడ్డాయి. అయితే ఈ మిగతావి నిర్గమాకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం రాశారంటే ఓకే.
పర్వాలేదనొచ్చు. కానీ ఆది కాండము సృష్టి ప్రారంభంలో ఇతను లేడు కదా, మరి లేనటువంటి ఆ కాలంలో నుంచి ఇతని కాలంలో నుంచి రాయడానికి అప్పటికే 2000 సంవత్సరాలు దాటిపోయింది. సృష్టి ప్రారంభం నుంచి నోవా కాలానికే 2000 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఇప్పుడు మోషే ప్రవక్తని దేవుడు ఎన్ని సంవత్సరాల క్రితానికి తీసుకుని వెళుతున్నాడు గమనించండి. 2000 సంవత్సరాల క్రితం కంటే ముందులోనికి తీసుకుని వెళ్ళి అక్కడ సృష్టి ఎలా సృజింపబడినదో ఆ విధానం అంతా అతను రాయగలిగాడు. అది ప్రవక్త యొక్క నేత్ర. ఆమేన్. అయితే ఇంకొంచెం మనం అర్థం చేసుకోవడానికి మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి మీరు ఎలీషాని మీరు చూడండి. అతను తన పనివాడు చూడలేని కార్యాన్ని, ఇది మన అందరికీ బాగా తెలుసు, పనివాడు చూడలేని దాన్ని అతను చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథాలను ఎలీషా మాత్రమే చూశాడు. అవి కూడా పరలోకపు నేత్రాలే. అయితే ఉన్న పాటున చుట్టూ ఉన్నది చూసేది వేరు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని జ్ఞానులు మాత్రమే చూడగలిగారు, కానీ వాళ్ళ భవిష్యత్తులుగా చూసింది. మరలా ఇంకా మనం గమనించాలంటే ఇక్కడ ఒక వ్యత్యాసం మనకు అర్థం అవ్వాలి. ఒకానొక సమయంలో నుంచి సిరియా రాజు ఎలీషా దగ్గరికి తన పనివాడిని పంపించి నేను బాగవుతానా లేదు వెళ్ళి కనుక్కోమన్నాడు. అసలు చాలా విడ్డూరమైన కార్యం. ఇశ్రాయేలు ప్రజలను చంపేయడానికి ఆలోచించేటువంటి సిరియా వాడు తన దాసుడు కుష్టి వ్యాధి వస్తే పంపించింది ఎక్కడికి? ఇశ్రాయేలు ప్రజల దగ్గర. ఇప్పుడు అతనికి అనారోగ్యం వస్తే స్వస్థత కోసం పంపితే ఎవరి దగ్గరికి? ఇశ్రాయేలు ప్రజలు. అంటే స్వస్థత కావాలంటే అన్య రాజులకి ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కావాలి. కానీ యుద్ధం చేయాలంటే ఎవరు కావాలి? అప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలే కావాలి. అంటే మేలు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పొందుతున్నారు, యుద్ధము తిరిగి వాళ్ళ మీదే చేయడం జరుగుతుంది. అనగా ఇక్కడ గమనించండి, అదే పంపించినటువంటి వ్యక్తి ఎదుట నిలబడ్డాడు హజాయేల్. ఈ హజాయేల్ నిలబడగానే హజాయేల్ వైపు అలాగే చూస్తా ఉన్నాడు. హజాయేల్ అడుగుతున్నాడు, నా ఏలిన వాడా, నా యజమాని బతుకుతాడా బతకడా? మీ యజమానికి స్వస్థత కలుగుద్ది అని యజమాని స్వస్థత వదిలిపెట్టి ఈ హజాయేల్ యొక్క భవిష్యత్తుని అతను చూస్తున్నాడు. కానీ నువ్వు రాబోయే రోజుల్లో నువ్వు ఒక రాజుగా పోతావు. నువ్వు రాజు అవ్వడమే కాదు, నువ్వు రాజు అయిన తర్వాత ఎక్కువ బాధ పెట్టేది నీ సొంత ప్రజలను కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు బాధ పెట్టబోతావు. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి గట్టి గట్టి స్థలాలంటే ఏవైతే ఇశ్రాయేలు ప్రాంతంలో కట్టబడవో అవన్నీ కూల్చేస్తాను. యెరూషలేములో ఏదైతే దేవుడు కట్టించినో అవన్నీ నువ్వు కూల్చేస్తావు. నువ్వు ఖడ్గాన్ని పట్టుకొని బయలుదేరి ఇశ్రాయేలు ప్రజల్లో మన యవనస్తులను చంపేస్తావు. అదే కాకుండా ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే ఆ గర్భాలు కూడా నువ్వు చీల్చేస్తావు. ఇది ప్రవక్త యొక్క నేత్రం. మనకు అర్థం కావాల్సింది ఏమంటే యెహోవా యొక్క 7 నేత్రములు అనే దానికి ప్రవక్త అంటే పాత నిబంధనలో ప్రవక్తలు అనేక మంది ఉన్నారు, వాడు 7గురే లేరు. కానీ ఆ వ్యత్యాసం ఈ వ్యత్యాసం మనకు అర్థం అవ్వాలి. పాత నిబంధనలో నుంచి మనం అక్కడ చూడగా అనేక మంది ప్రవక్తలు మనకు కనబడతారు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను కాలం వరకు అక్కడ ప్రవక్తలు 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 అందరూ, కానీ వాళ్ళు 7గురే కాదు కదా. కానీ ఇక్కడ ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథంలో 7 నేత్రాలను చెప్పడం జరిగింది. అయితే ఒక్క నేత్రం ఒక వ్యక్తి, కానీ 7గురు 14 నేత్రాలు అవుతాయి. మీరే ఆలోచన చేయండి. ఎవరైనా ఒక మనిషి అనుకున్నాం అంటే 2 కళ్ళు ఉంటాయి. 2 కళ్ళు ఉన్నప్పుడు 7గురు ప్రవక్తలు అయితే ఎన్ని కళ్ళు అవ్వాలి? 14 కళ్ళు అవ్వాలి. కానీ ఇక్కడ 7 నేత్రాలని ప్రభు చెప్పడం జరుగుతున్నది. అనగా వీళ్ళ భౌతికమైన నేత్రము కాక అది యెహోవా యొక్క నేత్రం. అనగా దేవుడు వారి ముందుంచేటువంటి దృశ్యాలు, దానిలో నుంచి వచ్చే దర్శనాలు. ఇప్పుడు పాత నిబంధనలో నుంచి ఎంతో మందిని మనం చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఈ 7 నేత్రాల్లో ఆఖరి నేత్రమైన అంటే ఈ లవోదికే కాలంలోనికి నేత్రమైన బ్రదర్ బ్రానమ్ని మీరు గమనించండి. విలియం మ్యారియన్ బ్రానమ్ చిన్నతనంలో నుంచి ఆయన చూసినటువంటి దర్శనాలు, ఆయన చనిపోయే వరకు 50 సంవత్సరాలు దాటే వరకు ఆయన బ్రతుకున్నాడు. ఆ దాటినంత వరకు ఆయన అనేకమైన దర్శనాలు ఆయన చూడటం జరిగింది. వాటిలో నుంచి వేల కొలది వాటిలో నుంచి ఒక్కటి కూడా తప్పిపోలేదు.
అయితే వాటిలో నుంచి ఒక్కటి తప్పిపోలేదు, కానీ కేవలం సింపుల్గా అర్థం అవడానికి మీ ఎదుట చిన్న దర్శనమే చెప్తున్నాను, ఎందుకంటే వాక్యం చాలా ముందుంది. మరి ఆయన బ్యాప్టిస్ట్ చర్చిలో ఆయన ఒక విశ్వాసిగా, కాపరిగా, ఒక ఉద్యోగిగా బయట వెళ్ళి కరెంటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎవరెవరికి డబ్బులు కట్టలేదు ఆ డబ్బులు కట్టిన వాళ్ళని మీటర్లుగా చేయడం. సరే, అదే విధంగా ఆయన ఒక స్థలంలోకి వెళ్ళినప్పుడు మరి ఆ స్త్రీ డబ్బులు కట్టినటువంటి ఆమె అతను దూషించింది. ఇదిగో నేను డబ్బు కట్టలేదు, రెండోది ఆ వైరు కత్తిరించేదానికి ఆమె ఒప్పుకోలేదు, ఎదురు ఆమె దూషించింది. దూషించిన పక్కనే ఇంకో గది ఉన్నది. ఆ పక్కనే ఇంకో గది ఉండగా ఆ గది ఖాళీగా తలుపు తీస్తున్నది. ఎవరో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ గదిలో ఎవరూ లేరు. ఆయన యొక్క హృదయం ఎలాగుందంటే, ప్రార్థన చేసుకుంటే బాగుండు, నాకు ఇవాళ మంచి స్థలం దొరికింది. ఎవరైనా ఒక విశ్వాసి అతను తన జీవితంలో అంటే ఒకవేళ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన లేదనుకోండి, ఒకవేళ కొంచెం సమయం దొరికితే మనం చేసే కార్యం ఏమంటే, ఎక్కడన్నా ఉన్నాం, ఖాళీగా ఉన్నాం, వెంటనే కూర్చొని అలాగైనా ప్రభా ఈ ఉదయకాలం నుంచి సమయం వరకు ప్రార్థనలో గడపలేదు కాబట్టి ఈ సమయంలో దయచేసి నాయన అని మనం అక్కడ ప్రార్థన మొదలు పెడతాం. అంటే రోజు ఇలా కాదు, ఎప్పుడైనా అలా జరిగితే. సరే, ఈయన ఖాళీ గదిలోనికి వెళ్ళగానే తలుపు తీయబడ్డ గదిలోనికి వెళ్ళాడు. ఆయన కళ్ళు ఇంకా మూయలేదు. దేవానికి స్తోత్రం. మేము చూస్తే ఈమె ఇన్ని దోషణ మాటలు మాట్లాడింది, నన్ను తిట్టింది, మా అమ్మను కూడా తిట్టింది, ఇన్ని తిట్లు తిట్టి డబ్బులు కూడా కట్టలేదు అని అనుకుంటానే ఉన్నాడు. అనుకునేప్పటికీ ఆ చుట్టూ ఉన్న పాత పేపర్లు అంటించినటువంటి ఆ ఇల్లు మొత్తం మారిపోయింది. హాస్పిటల్గా కనబడుతుంది. హాస్పిటల్గా కనబడుతుండగా దాని దగ్గర ఆ స్ట్రెచర్ ఒకటి మంచం అలాగే వేయబడ్డట్టుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాడు. ఒక వ్యక్తి అతని తలంతా పండిపోయింది, అతని మీసాలు పండిపోయింది, అతని గడ్డం పండిపోయింది. ఆ వ్యక్తి మంచం మీద ఉన్నాడు హాస్పిటల్లో. అతని పక్కనే అతని భార్య, అంటే ఆమె నల్ల జాతీయురాలు, ఆమె ఇలా నిలబడి చూస్తున్నాం. ఇదేంటి, నేను ఉన్నది రూమ్లో ఇలాగైపోయింది అంటే హాస్పిటల్ లాగా అయిపోయింది. ఎందుకంటే కళ కాదు, కళ మనం కళ్ళు మూసి చూస్తే. ఏదైనా మనం ఇప్పుడు ఫోన్ చూస్తున్నాం, కళ్ళు మూసి చూస్తున్నాము, కళ్ళు తెరిచి చూస్తున్నాం. సేమ్ దర్శనం కూడా అంతేనండి. ఇప్పుడు ఈ దర్శనంలో నుంచి ప్రవక్త ఇలా చూస్తాడు, కానీ ఇద్దరు తెల్లవాడు, ఇక్కడ ఉన్నది ఇద్దరు నల్లవాడు. రూమ్లోకి వచ్చింది ఇద్దరు తెల్లవాడు, ఇద్దరు యవనస్తులు. వాళ్ళు వచ్చి చాలా హడావిడిగా, చాలా బాధగా వాళ్ళ దగ్గర మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడమే కనబడుతుంది కానీ ఏం మాట్లాడేదే కనబడడం. సరే, ఈ ఇద్దరే వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఇద్దరు వస్తున్నారు. ఇంకొక ఇద్దరు వచ్చేటప్పుడు ఆ ఇద్దరు కూడా మంచి బలంగా కనబడుతున్నారు. సరే, ఈ బలంగా కనబడుతున్నారు. ఆయన దర్శనంలో నుంచి ఇలాగే చూడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు నన్ను ఎలా చూస్తున్నానో, నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. జోసెఫ్, నహమ్రాజ్ బ్రదర్, షామ్యూయల్ బ్రదర్, మోజెస్, లేకపోతే ఎలాగన సుమియోని బ్రదర్, ఇలాగా ఒక్కొక్కరిని నేను చూసి ఎలాగ నేను గుర్తుపట్టడం జరుగుతుందో, ఈ దర్శనంలో ఈ బెడ్ మీద వాళ్ళు అలాగే ఉన్నారు. అదే సమయంలో నుంచి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు రాగానే, ఈ వ్యక్తిలో పలానా వ్యక్తి జార్జ్ కదా, ఇతనికి ఈ మధ్యలోనే కదా నేను వాక్యం చెప్పించి ప్రభు దగ్గరికి నడిపించాను ఇతన్ని అని ఈ వ్యక్తి అనుకుంటా. మన ఈ వ్యక్తి ఎవరో వింత తలకాయలాగా ఉంది. ఈ పక్కన వ్యక్తి ఎవరో నల్లని జుట్టుగా ఉండి రింగులుగా ఉంటుంది, తలకాయ మాత్రం మెత్తగా ఉంది అని ఈయన అనుకుంటున్నాడు. ఆ తలకాయ ఆయింది, వేరే వాళ్ళది కాదు. ఆ తలకాయ ఆయిందే, ఆయనే అందులో ఉన్నది. అంటే ఇక్కడ నిలబడిన వ్యక్తి ఈయనే. దేవునికి మహిమ కలుగును కాక. అతను జార్జ్ టిఆర్ అని. సరే, ఇప్పుడు అందులో నుంచి కనబడేటువంటి వ్యక్తిని ఈయనకే చూసుకుంటున్నాడు. అందులో ఆయన కనబడుతున్నాడు. ఇదేంటి, నేను ఎక్కడున్నా అక్కడ ఉన్నాను. మరి పద్మాసులు అలాగే కదా. యోహాను, వృద్ధుడైన యోహాను తను అక్కడ చూసుకోగలుగుతున్నాడు. 24 పెద్దలలో నుంచి శిష్యులు ఎక్కడ కూర్చున్నారు, అందులో తను కూడా చూసుకోగలుగుతున్నాడు. ఆమె ఇప్పుడు ఈయన తను చూసుకోగలుగుతున్నాడు, తాను దర్శనంలో చూసుకోగలుగుతున్నాడు. ఏం జరగబోతుంది ఇది అనుకున్నాడు. వెంటనే కాసేపట్లో నుంచి ఆయన హాస్పిటల్లో ఉన్నవాడు పైకి లేచాడు. అతను ఒక బ్రౌన్ కలర్ టోపీ పెట్టుకున్నాడు. హడావిడిగా తన భార్యను తీసుకున్నాడు. ఈలోపే వచ్చి డాక్టర్స్ నర్సులు అంతా హడావిడి చేయడం, అలాగే ఆయన ఆ గదిలో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సేమ్ ఈయన ఎలాగైతే దర్శనం చూశాడో దేవుడు ఉన్న దానిలో కొంచెం కూడా తేడా రాకుండా
అక్కడ ఎముకలన్నీ ఇరిగిపోయి చెస్ట్ కట్లు, తల కట్లు, అన్ని కట్లు కట్టబడ్డవాడు. అతని యొక్క స్వస్థత చెప్పినట్లుగానే ఉన్నట్లుగా దేవుడు జరిగించాడు. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసం మీరు గమనించండి. దానియేలు గ్రంథం మీరు చదివేటప్పుడు నేను ఒక దర్శనం చూసి తిని అని ఉంటుంది. కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు దర్శనము అని ఉంటుంది. అయితే కొర్నేలి ప్రవక్త కాదు, అతను ఒక అన్యుడు. ఇక్కడ నెబుకద్నెజరు అతను ఒక ప్రవక్త కాదు, అతను ఒక అన్యుడు. అనగా ఏదో ఒక వ్యక్తికి సామాన్యంగా 1-2 దృశ్యాలు కనపడవచ్చు, కానీ వేల కొలది చూసిన దానిలో నుంచి ఒక్కటైనా తప్పిపోకుండా ఉన్నట్టుగా జరగడం అంటే అది ప్రవక్త పరిచర్య. అది మిగతా వాళ్ళకి అలాగా ఉన్నట్లుగా కనపడడం అనేది అసాధ్యం. కనుక ఇప్పుడు మనం గమనించవలసింది ఏమంటే ఆ 7 నేత్రములు 7 ప్రవక్తలు. మరి ఇక్కడ చదివినటువంటి ఈ వాక్యంలో, మరి ఈ దేవుడు ఇచ్చినటువంటి వాక్యాంశాలు ఇంకా మీరు పాత నిబంధన అంతటిలో ఎతికితే యెహోవా యొక్క నేత్రము, ప్రభు యొక్క నేత్రము, ప్రభు యొక్క దృష్టిలో నోవాహు, లేదా ప్రభు యొక్క దృష్టిలో దావీదు అతడు యథార్థంగా నడిచెను, ప్రభు యొక్క దృష్టిలో ఆహాబు బహు చెడు నడత నడిచెను. ఇలాగా యెహోవా యొక్క కన్ను, ప్రభు యొక్క కన్ను అని ఉంటుంది, కానీ ప్రభువును గురించి ఉంటుంది, కానీ 7 కళ్ళు గురించి ఎక్కువ ఉండదు. కానీ 7 కళ్ళల గురించి 7 నేత్రాల గురించి చెప్పేది ఇక్కడ మనకి ప్రకటన గ్రంథంలోనే కనబడుతుంది. మిగతా చోట 7 నేత్రాల యొక్క వివరణ లేదు. కానీ ఇక్కడ ఈ చదివినటువంటి ఈ భాగంలోనే ఎందుకని మనం తీసుకోవాలంటే ఇది ఈ రాత్రి మనకు కూడా పనిచేస్తుంది. ఎలాగా యెహోవా యొక్క నేత్రం లోకమంతా సంచారం చేయడం జరుగుతున్నదో ఆ నేత్రము మిమ్మల్ని నన్ను కూడా చూస్తాము. మనకు తెలియదు చాలాసార్లు దేవుని యొక్క నేత్రం నన్ను కూడా చూస్తున్నా బ్రదర్. ఈ రాత్రి నేను చర్చిలో కూర్చున్నాను కదా అంటే దేవుని యొక్క నేత్రం నిన్ను చూడటమే కాదు, నీ ఆలోచనలన్నీ కూడా పరలోకంలో మోగుతా ఉంటాయి. అంటే నువ్వు ఏం ఆలోచించేది, నువ్వు ఆరాధన స్థలంలో ఉన్నా నువ్వేం ఆలోచిస్తున్నావు కూడా పరలోకంలో ఒక మనిషి మాట కంటే మనసులో ఉన్న తలంపులు ఎక్కువ అరుస్తాయి అంట, అవి ఎక్కువగా వినబడతాయి. అవే ఇప్పుడు మనం ఇక్కడ గమనించవలసిన కార్యం ఏమంటే ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరూ మనం ప్రార్థిస్తాం. ఈ ప్రార్థించే సమయంలో దయచేసి నేను చాలాసార్లు మా కుటుంబీకుల్లోనైనా నేను ప్రార్థించే విధానం చెప్తా ఉంటాను. ఎందుకనంటే అందరం మనం ఎక్కువ మంది సభ్యులు ఉన్నాం. ఎక్కువ మంది సభ్యులుండి ఒకరి తర్వాత ఒకరు చేసేటప్పుడు మన ప్రార్థన వ్యక్తంగా ఉండాలి. అంటే సబ్జెక్టు దాటి వెళ్ళకూడదు. ఒకవేళ వాక్యం కోసం ఎవరైనా ప్రార్థన చేయమన్నా వాక్యమే తప్ప మరలా మిగతా సంగతులు ఏమీ అందులోనికి రాకూడదు. వాక్యంలో తండ్రి నువ్వు ఎలా మాట్లాడావు మండుచున్న పొద్దు దగ్గర, లేకపోతే ఇశ్రాయేలుతో ఎలా మాట్లాడావు, లేకపోతే ప్రవక్తతో ఎలా ఇదే ఉండాలి. కానీ ఇది దాటి మళ్ళీ వెళ్ళి మా పొరుగింటి వాళ్ళని ప్రభువా మా తాతగారిని కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళు నశించిపోతున్నారు, నా బంధువులు, ఇవి రాకూడదు. మరలా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంగా చేసే సమయంలో నుంచి మీరు పిల్లలకు అవకాశం ఇవ్వండి. పిల్లలకు అవకాశం ఇవ్వకుండా మీరే ఎక్కువసేపు ప్రార్థన చేశారనుకోండి, వాడేమో నిద్రపోతారు. వాళ్ళు అలా కాదు, వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వండి. వాళ్ళ పిల్లల్ని ప్రార్థన చేయమనండి. మీకంటే ఎక్కువ టైం చేస్తే మీరంటారు ఏంట్రా అంతసేపు చేశారు, తప్పు. ఏమనంటే వాళ్ళకి చెయ్యమని వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువసేపు చేయగలరు. మన పిల్లలు వాళ్ళని ఏం చేయడం అంటే మనం వాళ్ళకి ప్రార్థన నేర్పుతున్నాం. అయితే నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసినా, నువ్వు కుటుంబంగా ప్రార్థన చేసినా, నువ్వు సంఘంలో ప్రార్థన చేసినా, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని యొక్క కన్ను నిన్ను చూడాలి. అయితే దేవుడి యొక్క కన్ను నిన్ను చూడకపోతే నీ ప్రార్థన వినడం లేదని అర్థం. యెహోవా యొక్క కన్నులు నీతిమంతుల యొక్క ప్రార్థనల మీద ఉన్నది. ఇది మనకు అవసరం. యెహోవా యొక్క కన్నులు నీతిమంతుల యొక్క ప్రార్థనల మీద. అంటే నా బిడ్డ ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, నేను ఏం చేయాలని ఆయన యొక్క నేత్రాలు మన మీద ఉండను. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన
ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఆయన ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. కొంతమంది ప్రార్థన దేవుడు వినడంట. ఎందుకని ప్రభు కొంతమంది నీతిమంతులు అంటే ఏ నీతి అనాలి? మన నీతి కాదు. ఎన్నోసార్లు ఆ మాట మనం నొక్కి వినడానికి గల కారణం ఏమంటే, మన నీతి అంటే మనం ఏమంటామంటే, ప్రభా నేను చర్చికి వచ్చాను, ప్రభా నేను బ్యాప్టిజం తీసుకున్నా, ప్రభా నేను మీకోసం ఇలాగా పాటలు పాడుతున్నాను, ప్రభా నీ కోసం వాక్యం చదువుతున్నాను, ప్రభా నీ కోసం వాక్యంను ప్రసంగాలు వింటున్నాను, ప్రభా నేను ఇలా చేశాను, ప్రభా పలానా బ్రదర్కి ఇలా హెల్ప్ చేశా, పలానా బ్రదర్కి ఇలా హెల్ప్ చేశానని ఈ తలంపు ఉన్నంత కాలం నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎన్నడూ ఇది రానివ్వద్దు. నీవేం చేసావనే దాని మీద కనుక నీ భక్తిని కట్టుకుంటే కుప్ప కూలిపోతావు. దాని మీద ఆధారపడదు. కానీ ప్రభు మనకేం చేశారో దాని మీద ఆధారపడితే కనుక నువ్వు కుప్ప కూలిపోవు, ఉన్నత శిఖరం వలె నిలబడతావు. ఆమె అంటే ఆయన ఏం చేశారంటే, ఆయన రక్షణ ఇవ్వకుండానే నువ్వు నీతిమంతుడు అయ్యావా? మరి ఆయన తన సేవకులను పంపకుండానే నీకే వాక్యం అర్థమైందా? మరి ఆయన పరిశుద్ధాత్మను ఆయన పంపకుండానే ఆ ఆత్మ నిన్ను నడిపిస్తా ఉందా? ఆయన ఆత్మే కదా నిన్ను నడిపించాడు. మరి ఆయన కృపా వరాలను మన మధ్యన కార్యం చేయకపోతే ఈ జరగబోయే సంగతుల్లో నుంచి నీ హృదయాంతరంగంలో ఒత్తిడి కలిగేదేమి? రక్షణ ఆయన ఇచ్చినది, స్వస్థత ఆయన ఇచ్చినది, పోషణ ఆయన ఇచ్చినది. ఆయన ఏం చేసే దేవుడు? ఆయన సిద్ధపరిచే దేవుడు. కనుక మన నీతి మీద ఆధారపడద్దు. నేను ఎలా చేసి అలా చేశాను అంటే, ఒక గోతిలో పడిపోయినటువంటి మనలను మొట్టమొదటిగా దేవుడు లేవనెత్తిన తర్వాతే నువ్వు చర్చికి రాగలిగా, రక్షణ తీసుకోగలిగా. అందుకని యెహోవా యొక్క కన్నులు నీతిమంతుల మీద ఉండదు. అయితే ఇప్పుడు నీతిమంతులని ఎలా చెప్పవచ్చు? దేవుడు ఏమైతే మనకు అనుగ్రహించాడో వాటిని స్వీకరించడం వల్ల. ఆమె మొట్టమొదటి కారణం ఏమంటే, దేవుడు మనకి ఏమి ఇచ్చారో దాన్ని స్వీకరించడం. రెండవ కార్యం ఏమంటే, దేవుడు ఏం చెప్పినో దానికి లోబడ్డం. ఇప్పుడు మనం గమనించండి, నీ ప్రార్థన వినడం వల్ల నీవేమవుతావంటే ఆశీర్వాదాలకు కుమారుడు అవుతావు. దేవుడు మన ప్రార్థన విన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమవుతామంటే ఆశీర్వాదాల యొక్క కుమారుడు అనగా దాని అర్థం, ఒకవేళ ఎవరైనా ఒక ఉన్నతమైన హోదా ఉన్నది, ఒకవేళ మనం ఉద్యోగం చేసే స్థలము, లేకపోతే ఎక్కడైనా ఒక స్థలంలోకి వెళ్ళి ఆ ఓనర్ గారు ఉన్నారు, ఒకవేళ ఆ ఓనర్కి 100 కోట్ల ఆస్తి ఉందనుకుందాం. ఆ 100 కోట్ల ఆస్తికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు అతను, ఈ కుమారుడు ఆ తండ్రికి కలిగిన 100 కోట్ల ఆస్తికి వారసుడేనా? మనం ఎప్పుడైతే నీతిమంతులుగా చేయబడుతున్నామో దేవుడు కలిగి ఉన్న వాటన్నింటికి మనం వారసులం, అనగా కుమారులము, కుమార్తెలము. నేను చెప్పడం లేదు, ఇదే పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము అక్కడే వివరం చెప్పడం జరుగుతున్నదండి. 9వ వచనాన్ని చూద్దాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను. అమ్మ, మనం దేనికోసం పిలువబడ్డాం? మీకు అర్థమైంది కదా? మనం చర్చికి వచ్చింది ఆశీర్వదించబడ్డాం అంటే, మనం ఏదో బడికెళ్ళే పిల్లల్ని పంపించినట్టుగా పిల్లల్ని మీరు పంపించండి, ఇప్పుడు అయిపోయింది కదా స్కూల్, మళ్ళా మీరు వాళ్ళని పంపండి. వాళ్ళు ఎన్ని చెప్తారంటే, ఇన్ని రోజులు స్కూల్కి ఆపేసి వాళ్ళని కనుక పంపిస్తే ఏ పొద్దుందాకా బాగున్నాను. ఎందుకంటే ఇందాక విజ్ఞాపన ప్రార్థనలో మా వాళ్ళని చూసాం. కరెక్ట్గా విజ్ఞాపన ప్రార్థన జరిగేటప్పుడు అలాగా గోడకి చివరి నుంచి ఆ చివరి వరకు చాపుకొని పడుకున్నాను. ఏమైందంటే, లేకపోతే చదువు బాగా పట్టేసి ఉండదేమో, వర్షం పడ్డమైనా జలుబు వచ్చేస్తుండదు, సరే లేకపోద్దాం. కరెక్ట్గా విజ్ఞాపన ప్రార్థన అయిపోయింది, పిల్లలు ఆడుకుంటున్నాడు, జలుబు లేదు, ఏమీ లేదు, బయటికి వెళ్ళి ఎత్తుతున్నాడు. ఇప్పుడు అదేమి పిల్లల విధానం ఇది. ఇప్పుడు మనం ఎదిగినామా? అవునా కాదా?
ఇప్పుడు మనం చర్చికి దేనికి వచ్చాం? ఇళ్లలో కూర్చోబెట్టి ఆన్లైన్లో చూపించినప్పుడే బాగుంది, మళ్ళీ ఇలాగొచ్చి మళ్ళా స్నానం చేయడం, మళ్ళీ బట్టలు మార్చుకోవడం. అప్పుడంటే దర్జాగా మంచాల మీద ఉండి నాకు ఇప్పుడు కుదరదలే, నువ్వు చూడు, నువ్వు చూసేయి, నేనే బట్టలు ఉతుక్కుంటా వింటాలే, నేను బట్టలు ఉతుక్కుంటా వింటా, నేను అంట్లు తోముతా వింటా. చూడండి ఎలాగ అయిపోతున్నాను. కనుక నేను కూరగాయలు తరుగుతా వింటా, లేకపోతే మామగారితో మాట్లాడతా, నాకు ఇది వినపడుతుంది, అది వినపడుతుంది. నువ్వు ఇంకో వ్యక్తితో మాట్లాడతా కూడా వాక్యం వింటావా? బా ఏం చెవులండి మనది, బాబా సూపర్ న్యాచురల్. అవునా? ఏ చెవులు ఇవి అంటే ఒక వ్యక్తితో మాట్లాడతా కూడా వాక్యాన్ని వినగలిగినటువంటి చెవులా మనవి? అనగా దాని అర్థం ఏమంటే పిల్లల వల్లే మనం ఉన్నాం, ఎదిగిన వాళ్ళ వల్లే మనం లేదు. ఇప్పుడు ఆ స్థితిలోనికి రావాలి. ఆశీర్వదించబడడానికి మనం వచ్చాం, మనం దీవించబడడానికి వచ్చాం. పేతురు అంటున్నాడు, మీరు ఆశీర్వాదంగా ఉండడానికే మీరు దేవుని దగ్గరికి వచ్చారు. అయితే ఇప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలా లేదా, వెళ్ళాలా లేదా అనే దానికి ఇప్పుడు నీ వైపు దేవుడి యొక్క కన్నులు చూడాలా లేదా, దీనికి అర్థం అక్కడ చెప్తున్నారండి. ఒకసారి 9వ వచనం నుంచి వెళదాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను. అది ఇక్కడ ఇచ్చాడు. మన ప్రార్థన గనక వినకూడదు, దేవుడు అంటే దేవుడు మన వైపు చూడకూడదంటే, ఎవరైనా నాకు ఒకటి పని చేశాడు వారికి దెబ్బ కూడా తిడతానంటే నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నావు. కంటికి కన్ను, పంటికి కన్ను. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అలాగుండదు, రివర్స్. ఎలాగంటే మొన్నటి దాకా నాకు జలుబు వస్తే అంటరానోళ్ళు లాగా నన్ను చూశారు ఏదో వచ్చినట్టు, ఇప్పుడు వాడికి వచ్చింది. ఇదేమి ఇప్పుడు వేరేది కాదు, ఇది దెబ్బకి మనం జారిపడాలండి. సరే, నువ్వు అవిధేయుడు అయ్యింది, నువ్వు ఒకసారి నా పట్ల అలా ప్రవర్తించావు, ఇది దేవుడి కుమారుడు అని మనం వారి కోసం ప్రార్థించాలి. నువ్వు ఎప్పుడైతే వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నావో, వాడు దేవుని బిడ్డలు కాకపోయినా వాడి కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు. ఇది నీలో ఉన్న ప్యూరిటీ, నీలో స్వచ్ఛత, ఇది నీ హృదయం ప్యూర్గా ఉందని. చదవండి, అక్కడ 3 కార్యాలు వరుసగా చూడొచ్చు. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఏం చేయాలి? ఇదండి, నువ్వు నీతివంతుడువా కాదా అనేది. ఒకవేళ గాడ్ బ్లెస్ యూ, ప్రభుత్వం అంటున్నాడు, గాడ్ బ్లెస్ యూ అనేది చాలా ముఖ్యమైన మాట, చాలా ఉన్నతమైన మాట. చాలాసార్లు మనం అనడానికి గాడ్ బ్లెస్ అంటే వాడు దీవించబడతాడు, నాకంటే ఎక్కువ అయిపోకూడదు, నాకంటే ఎక్కువ వాడు దీవించబడకూడదు, నాకంటే ఆ సిస్టర్ గారు ఎక్కువ దీవించబడకూడదు, నా కింద పర్వాలేదు, నా తర్వాత దీవించకూడదు, ఇలా కోరద్దు. దేవుడు నిన్ను దీవించడం కొలది వర్ధిల్లు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లను కొలది, అన్నింటిలో సౌఖ్యంగా ఉండు, ఆరోగ్యంగా ఉండు. నువ్వు దీవించు, నువ్వు ఎంతగా దీవిస్తావో నిన్ను దేవుడు అంతగా దీవిస్తాడు. ఆమేన్. ఇప్పుడు 10వ వచనంలోకి వద్దాం. జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా. ఇక్కడ 3 కార్యాలు జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తుంది. మీ ప్రార్థన కానీ నా ప్రార్థన కానీ దేవుడు వినాలంటే, 1 చెడ్డదానిని పలకకుండా తన నాలుకను. ఎక్కువగా ఇప్పుడు కలుగుతున్నటువంటి మాట ఏమంటే, నలుగురు లోకస్తుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు ఆ లోకస్తులు ఏమేమి చెడ్డ మాటలు మాట్లాడకుండా, అంటే మాట్లాడకూడని మాటలు, వాళ్ళ ఇళ్లలో ఇంత పిల్లలు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు సిగ్గుపడ్డాం. ఇదేంటి మన పిల్లలు మన ఇంత నుండి వాళ్ళు చెడ్డ మాటలన్నీ మాట్లాడతాయి, అలా మాట్లాడకూడదు అనడం లేదు అనకుండా మా వాడు ఎదిగిపోయాడు ఎందుకు తిట్టడంలోనా. కనుక ఎవరి విషయంలో కూడా నీ నోరు జారదు. ఒకవేళ నువ్వేమైనా
చెడ్డ మాటలు కనుక పలికితే నీ అవసరతలో, నీ వ్యాధిలో, నీ ఇబ్బందిలో నువ్వు ప్రే చేసే దేవుడు వినడు. దేవుడు వినడండి. రెండవ కార్యం, కపటపు మాటలు చెప్పకుండా ఇది కూడా చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా మనల్ని అడిగారు, ఏదైనా మనల్ని అడగడం జరిగింది, పలానా వస్తువు, అరే ఈ ఫోన్ ఎక్కడ కొన్నారు మీరు, ఈ కంపెనీ మంచిదా అని మనవాడితో చెప్పాము అప్పుడే, ఈ కంపెనీ చాలా మంచిది, పోయినసారి కూడా కొన్నా, చాలా రోజులు పనిచేసింది అన్న అని అన్ని మనవాడితో ఇట్లా అన్నాం. ఎవరో మనకు ముందు వచ్చాడు, ఇది పెద్దదేం కాదే, ఇక్కడ ఏం చెప్పావు, నీకోమో మంచి చెప్పుకున్నావు. ఇప్పుడు మనకి ఎవరైనా కొంచెం అటు ఇటుగా ఉన్నాడు, ఆ వ్యక్తితో మాట్లాడు, పెద్దదేం కాదు, ఏదో అట్లా వాడ్డాం. చైనా సెట్లు బాగా పని చేస్తున్నాయి తెలుసా, అది ఎక్కువ సౌండ్ వస్తున్నాయి. అంటే ఇది ఏం ఉద్దేశించి చెప్పడం, ₹1 పెట్టుబడి పెట్టుకున్నా మనం మంచిది కొనాలయ్యా అని ఇంట్లో చెప్పావు. ఇప్పుడు బయట వచ్చావు, 100 తక్కువ వస్తుంది చైనా సెట్, మనసులో అనుకుంటున్నాం. మిగతాదంతా కూడా 4 రోజులు పనిచేస్తా టామ్ అని పేరుకోద్ది, బాగానే ఉంటుంది. మా అమ్మడు కూడా అక్కడ కొన్నారు. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇది. లోపల ఒకటి పెట్టుకుని బయట కూడా మాటలు యథార్థం. నీ సొంత భార్యతోను, నీ సొంత బిడ్డలతోను, నీ సొంత కుటుంబంతో నువ్వు ఎంత నమ్మకమైన మాటలు మాట్లాడతావో నిన్ను ఎరుగిన వారితో కూడా నువ్వు అలాగే మాట్లాడాలి. నువ్వు అలా మాట్లాడినప్పుడు నీ ప్రార్థన దేవుడు. ఒకటి, చెడు మాటలు మాట్లాడే పెదవులతో నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినడు. రెండవ కార్యం, నువ్వేదైనా కపటంగా మాట్లాడేటువంటి మాటల వల్ల కూడా దేవుడు నీ ప్రార్థన వినడు. మూడవది, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలేను. నీకు ఎవరితో అయినా ఒక కార్యం పడ్డం లేదు, నేను వాడితో మాట్లాడండి, వాడితో మాట్లాడను. అతను మన బిలీమరాయా, మీరిద్దరు నా దగ్గరే బాప్టిజం తీసుకున్నారు, అది నేను మాట్లాడండి, నేను మాట్లాడిన ఆయనతో. నేను ఏ విషయంలోనైనా లోబడతా కానీ ఆ విషయంలో లోబడు. ఒకటి చాలు, ఒక వ్యక్తికి సమాధానం లేకుండా నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఎన్నడూ స్వీకరించాడు. ఆమేన్. అంటే ఒక వ్యక్తిని నువ్వు గౌరవించలేనప్పుడు దేవుడిని గౌరవిస్తావు. బైబిల్ అనేక స్థలాల్లో ఉంటుంది, అనేక సార్లు ఉంటుంది. నువ్వు మరొక వ్యక్తిని క్షమించకుండా, మరొక వ్యక్తితో సమాధాన పడకుండా నీ ప్రార్థన దేవుడు ఎన్నడూ వినడు. అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళన్నా, ఒకవేళ నీకు బాగా కోపం వస్తుంది, నీకు ఎంత కోపం రావడం జరుగుతుందో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అడుగు, ప్రభువా పలానా వ్యక్తి నా విషయంలో చాలా చెడ్డగా దురుసుగా వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు, దయచేసి నేను ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించండి. ఒకవేళ నన్ను గురించి అతను ఇంకా చెడుగా మాట్లాడుతున్నాడు, అతన్ని ప్రేమించే హృదయం నాకు ఇవ్వండి ప్రభువా, ఇది ఎక్కువగా అతను ప్రేమించే హృదయం నాకు ఇవ్వండి, ఇంకా ఎక్కువ ఇవ్వండి, ఇంకా ఎక్కువ ఇవ్వండి, ఇంకా ఎక్కువ ఇవ్వండి. ఎంత ఎక్కువగానంటే ఒకవేళ మీరెంతగా ఎక్కువగా ప్రేమిస్తారో అంతగా ప్రేమించే హృదయం నాకు. అప్పుడు మీరు ప్రార్థనకి చేతులు ఎత్తగానే ప్రభువు యొక్క కన్నులు నీతిమంతులముగా మీద ఉంది. ఒకవేళ ఈ నీతి నీలో లేదు, ఇది లేకపోతే ప్రభు ఏమంటారంటే అనీతిమంతుడుగానే ఉంటాడు, అపరిశుద్ధుడుగా ఉంటాడు, అపవిత్రుడుగానే ఉంటాడు. అలాగే ఉండని దేవుడు అటువంటి వారి ప్రార్థన వినడు. ప్రభు నామానికి మహిమ కలుగును కాక. సరే, ఇప్పుడు ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనం దృష్టి పెడదామండి. ఈ జకర్యా గ్రంథము, జకర్యా యొక్క పేరేమంటే గాడ్ రిమెంబర్స్, దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. అయితే జకర్యాని దేవుడు జ్ఞాపకం చేసుకోవడమే కాదు, మనం యెహెజ్కేలు గ్రంథంలో ఈ గడిచిన దినాల్లో చదివాం. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు తన యొక్క మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దేవుడు తన తేజస్సుతో వెళ్ళిపోయారు. మరి అదే షిలోహ్ మందిరంలో నుంచి దేవుడు అక్కడ నుంచి అక్కడ కంటూనే ఫినెహాస్ యొక్క భార్య అన్నది యెహోవా యొక్క ప్రభావం వెళ్ళిపోయింది.
కానీ ఇప్పుడు దేవుడు తన యొక్క ప్రజలను ఎన్నడూ మరువడు. ఆయన చుట్టూ వర్ష ధనుస్తున్నది. ఆయన నిబంధనను, అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. లోకం చూసే నిబంధన కాదు ఇది. దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనను ఎన్నడూ మీరిపోయే దేవుడు కాదు. ఆయన దీర్ఘశాంతుడు. ఇప్పుడు ఇక్కడ ఈ జకరియా యాజక కుటుంబంలో నుంచి వచ్చిన వాడు, కానీ ప్రవక్తగా ఒక వీళ్ళేమంటారంటే పెద్ద ప్రవక్తలుగా పిలువబడ్డవాడు యెషయా, ఇర్మియా, యెహెజ్కేల్, దానియేలు, వీళ్ళు పెద్ద ప్రవక్తలుగా పిలువబడ్డారు. కానీ ఇక్కడ ఈ జకరియా ప్రవక్త ఇతర ప్రవక్తే కానీ చిన్న ప్రవక్తలుగా పిలువబడిన వారు, అంటే ఎక్కువ పరిచయం పెడితే మనకు కనబడదు. అయితే దీనిలో నుంచి మళ్ళా మీరు ఇక్కడ గమనించవలసిన కార్యం ఏమంటే, ఇర్మియాని చూడండి. ఇర్మియా కుటుంబం యాజక కుటుంబం. యాజకుడు చేసే పని ఏమంటే మందిరంలో పరిచయం చేయడమే కానీ ప్రవక్త కాదు. కానీ ఇర్మియాని దేవుడు ప్రవక్త పరిచర్య కోసం పిలిచారు. ఆమె మరలా మీరు గమనించండి, యెహెజ్కేలు కూడా చూడండి. యెహెజ్కేలు కూడా యాజక కుటుంబం, కానీ అతను కూడా దేవుడు ప్రవక్త పరిచర్యకి పిలిచాడు. అంటే ఆ పరిచర్య వేరే, ఈ పరిచర్య వేరే. ఇప్పుడు బ్రదర్ బ్రానమ్ చూడండి, ఆయన కూడా చర్చిలో పాస్టర్గా పరిచర్య చేశాడు. పాస్టర్గా పరిచయం చేసిన తర్వాత ప్రభు ఏమన్నారంటే, నువ్వేదో ఈ అమెరికా దేశంలో ఇక్కడ ఈ 4 గోడల మధ్యలో ఉండి పరిచర్య చేయడం కాదు, ప్రపంచం అంతా కూడా పరిచర్య చేయడానికి నేను ప్రత్యేకంగా నిన్ను పిలుచుకున్నాను. పాత నిబంధన ప్రవక్తల పరిచర్య కంటే నీది ఉన్నతమైన పరిచర్య. ఆమేన్. ఖాళీలో నిలబడుట, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, దానిలో నుంచి ఆయన చెప్తున్నాడు మామూలు పరిచర్య కాదు, పాత నిబంధన ప్రవక్తల పరిచర్య కంటే నీ పరిచర్య ఉన్నతమైంది. వారు యూదుల మధ్య సంచరించారు, కానీ నీ యూదుల మధ్య కాదు, ప్రపంచమంతటా. ఇప్పుడు ఈ వాక్యంలో మనం చూడవలసింది, ఈ చదవబడ్డ ఈ వాక్యంలో దేవాలయాన్ని వాడు తిరిగి నిర్మించడం. ఈ దేవాలయాన్ని వాడు తిరిగి నిర్మించే విషయంలో ఈ ఒక్క జకరియా ఒక్కడే కాదు, కానీ ఈ జకరియా హగ్గై వీళ్ళిద్దరు కూడా సమకాలికులుగా పనిచేస్తున్నారు. సమకాలికలుగా పనిచేయడం అంటే, ఇప్పుడు ఈ స్థలంలో నుంచి మనం ఏరికేపాడు చర్చిలో ఒకవేళ ఏదైనా ఎలక్ట్రికల్ రిపేరింగ్ వచ్చింది, ఎలక్ట్రికల్ వర్క్ రాగానే వెంటనే మీరు ఎవరినో పిలవరు, పీటర్ బ్రదర్ మీరు పిలుస్తారు లేదా, పీటర్ బ్రదర్ ఇందులో నుంచి ఫ్యాన్ తిరగడంలా లైట్ వెలగడం లేదు అని వెంటనే బ్రదర్తో చెప్తారు. ఒకవేళ యాంప్లిఫైయర్ సిస్టంలో నుంచి ఏదైనా ఇబ్బంది కలిగింది కలగానే వెంటనే స్టెఫన్ బ్రదర్ ఇప్పుడు ఏమయ్యారు, ఎలక్ట్రికల్ వర్క్ చేయడమైనా ఇద్దరు చేయడమైనా, అవునా కాదా? ఇద్దరు కూడా కలిసి పనిచేశారు. అదే ఇప్పుడు మనం గమనించవలసింది ఏమంటే, హగ్గయి ప్రవక్తే, జకరియా ప్రవక్తే, ఇద్దరిది పక్క పక్కనే ఉంది. దయచేసి చూద్దాం. కానీ హగ్గయిది 2 అధ్యాయాలు, ఇది జకరియా ఇది ఎక్కువనవి. అయితే హగ్గయిలో ఏముంటుందంటే సేమ్ ఇందులో చెప్పబడ్డదే హగ్గయి ప్రవక్త చెప్పాడు. ఏమనంటే బలపరుస్తున్నాడు. ఆ బలపరిచేది ఎలాగంటే, ప్రధాన యాజకుడైన యెహోషువ గురించి ఎలాగా జకరియా గ్రంథంలో ఉన్నదో హగ్గయి గ్రంథంలో ఉంటుంది. మరలా జెరుబ్బాబెలు గురించి జకరియా గ్రంథంలో ఎలా ఉంటుందో అదే హగ్గయిలో ఉంటుంది. ఆమె మందిరాన్ని గురించి జకరియాలో ఎలా ఉంటుందో అది హగ్గయిలోనే ఉంటుంది. అనగా కానీ వీళ్ళు రాసే విధానం వేరే, జకరియా రాసే విధానం వేరే. ఇంకా వివరంగా చెప్పాలంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలేనా? ఈ 4 సువార్తల్లో కూడా యేసు ప్రభువుని గురించి రాశారు. ఈ 4లో యేసు ప్రభు శిలువను రాశారు. ఏ ఒక సువార్త రాయొచ్చు కదా, ఎందుకని దేవుడు ఈ 4 చేత రాయించారు? 4 సువార్తలే కదా, ఒకే ఒక సువార్తలో మొత్తం వివరంగా రాసేదానికి. అలా కాదండి, ప్రభు అక్కడ మత్తయిలో రాయగలిగిన విషయాలు మత్తయిలో, మార్కులో రాయగలిగినవి మార్కులు, లూకాలో రాయగలిగినవి లూకాలో విషయాలు కొన్ని లేవు, యోహాను సువార్తలో మిగతా వాటిలో లేవు. అలాగా హగ్గయిలోనివి జకరియాలో లేవు, జకరియాలోనివి హగ్గయిలో లేవు. కానీ వాళ్ళంతా ఒకే మందిరాన్ని గురించి వాళ్ళు రాశారు. కానీ హగ్గయి గ్రంథంలో నుంచి జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, ఓ ప్రధాన యాజకుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకో, బలపరుస్తున్నారు. ధైర్యంగా ఉండు దేవుని మందిరం కట్టడానికి, ధైర్యంగా ఉండు, ప్రోత్సహించడం.
ఈ జకర్యా గ్రంథంలోనికి వచ్చేప్పటికి కొన్ని కార్యాలు ఇంకొంచెం డెప్త్గా, మొత్తం అంతా కూడా దర్శనాలు 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 దర్శనాలు. ఈ దర్శనాలలో నుంచి వెళ్ళే సంగతి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? జకర్యా గ్రంథంలో నుంచి మన ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఆ ముఖ్యమైనటువంటి ఉద్దేశం యెరూషలేము, సియోన్. వీటి గురించి అసలు మీరు ఈ జకర్యా గ్రంథం అంతా కూడా చూస్తే, అక్షరార్థంగా చూస్తేనేమో 37 ఉంటాయి, కానీ అక్షరార్థం కాకుండా చూస్తే 40 సార్లు యెరూషలేము గురించి మాట్లాడుతున్నారు. అంటే 40 సార్లు యెరూషలేము గురించి మాట్లాడుతున్నారంటే ఎంత ప్రాముఖ్యత దేవుడి విషయంలో. ఇప్పుడు ఆ రోజుల్లో వారికి ఆ యెరూషలేము, ఈ రోజుల్లో ఆ యెరూషలేము, పైన యెరూషలేము మన తల్లి. అక్కడి నుంచే కదా నూతన యెరూషలేము భూమి మీదకి వచ్చేది. ఆమేన్. ఇప్పుడు మనం ఒక కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ కలిగిన వాళ్ళందరూ జకర్యా గ్రంథం 1వ అధ్యాయము, మనం మితమైన టైంలోనండి, దాని కోసం నేను తొందరపడుతున్నా. జకర్యా గ్రంథం అంటే మరి అర్థం కానట్టుగా నేను దూక్కుంటూ వెళ్ళిపోతే మీరు ఏమైనారో మీకు తెలియదు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నాతో మాట్లాడుచున్నటువంటి దూత నాతో ఇట్లా నేను నువ్వు ప్రకటన చేయవలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సీయోను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ఎటువంటి ఆసక్తి అండి? అధిక ఆసక్తి. నేను ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుడు ఏమన్నా నాకు ఆసక్తిగా ఉంది. ఒకవేళ మిమ్మల్ని అన్నా కూడా దానిలో నుంచి మీరు గమనించండి, ఏదైనా ఒక కార్యాన్ని మీరు చేసేటప్పుడు కూడా కొన్ని ఇంట్రెస్ట్గా చేస్తారు. మరి సిస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఎప్పుడు కర్రీ బాగానే ఉంటుంది, ఇవాళ ఏంటి బంగాళదుంప ఎలా చేసావు అని అన్నామనుకోండి, ఆ వార్త విన్న దగ్గర నుంచి నాకు మనసు బాగాలేదు, అందుకని వాళ్ళ కూర ఏమైపోయింది, దాకా అడుగును ఉండాల్సిన రంగు దాకలో బంగాళదుంప పడుతుంది. అంతే కదా. ఎందుకని ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏమైపోయింది? ఏదో మనం వినడం వల్ల ఇంట్రెస్ట్ ఏమైపోయిందంటే అడుగును ఉండవలసిన కలరు లోపల బంగాళదుంపలు. ఒకవేళ ఇంట్రెస్ట్గా మనం ఉన్నాం, ఇవాళ మన ఇంటికి పలానా వాళ్ళు రాబోతున్నారు, వచ్చే వాళ్ళ గురించి కూడా లెక్కలో పెట్టుకుంటారు. ఏం పెట్టినా బాగుంటుంది అనేవాడు అనుకో, ఏం పట్టించుకోరు. అమ్మో వచ్చేటువంటి వ్యక్తి వంటల మాస్టరు, ఇందులో మసాలా తక్కువైంది, ఇందులో ఇంగువ తక్కువైంది, ఇందులో దాల్చిన చెక్క తక్కువైంది, ఇందులోనేమో అల్లం తక్కువైంది, ఇందులో పేస్ట్ తక్కువైంది అంటారని ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇంట్రెస్ట్గా చేస్తావు వేరొక వ్యక్తి కోసం. కానీ ఇక్కడ యెరూషలేము వేరొక వ్యక్తి కోసం కాదు, అది దేవుడు కోరుకున్న స్థలం. కాబట్టి దేవుడు కోరుకున్నటువంటి ఆ స్థలం గురించి ఆయన ఏమంటే వేరే వ్యక్తుల కోసం చేయడంలా, అలక్ష్యంగా చేయడంలా, యెరూషలేం 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 మందిరం. ఏ జనుడి గురించి అయితే దేవుడు ఆయన కాదు అని వెళ్ళిపోయాను, మళ్ళీ అదే ప్రజల మధ్యలోకి వచ్చి ఆయన యెరూషలేం కట్టబడాలి, మందిరం కట్టబడాలి, ఇది ఆయన ఆలోచన. ఈ ఆలోచనలో నుంచి మనం చూడవలసిన కార్యం ఏమంటే, జకర్యా గ్రంథము మనము 3, 4 అధ్యాయాలు చదివాం. మనం ఒడిజోలు పోరుకి వెళ్ళాల. సరే, 1వ అధ్యాయం అంతా కూడా 4 కొమ్ముల గురించి, ఇశ్రాయేలు గురించి ఉండదు. సరే, ఇక్కడ మన 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే మందిరం కంటే ముందు ప్రధాన యాజకుడు గురించి, అంటే ముఖ్యమైన పాస్టర్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ ముఖ్యమైనటువంటి పాస్టర్ 3వ అధ్యాయంలో కనబడుతున్నాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ. మోషే అభిషేకించిన యెహోషువ కాదండి, ఇతను ప్రధాన యాజకుడైన యెహోషువ. బైబిల్లో చాలా సార్లు యాకోబు అంటే బోర్డు పేర్లు ఉన్నాయి, సీమన్ అంటే బోర్డు పేర్లు ఉన్నాయి. కనుక ఇక్కడ ఈ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ దేవుడి పరిచర్య కోసం అభిషేకించుకొని ఉండగా, ఈ అభిషేకించబడినటువంటి వాని ప్రక్కనే నిలబడి సాతాను దేవుడి దగ్గరికి వచ్చి అన్నాడంట, ఈ ప్రధాన యాజకుడైన యెహోషువలో ఇతర పరిచర్యకు పనికిరాడు. ఏ విధంగా పనికి
పనికొస్తాడు ఇతర పరిచర్యకి, దేవుడు పరిచర్యకి? దేవుడు మందిరంలో అడుగు పెట్టడానికి పనికొస్తాడా? పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి పనికొస్తాడా? అతిపరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి పనికొస్తాడా? ఇతను ప్రధాన యాజకుడు అని మీరు అంటున్నారు. మరి అదే దేవుడు నేను దేవుని యొక్క కుడిపార్శ్వంగా ఉన్నప్పుడు మనలో నాలో లోపం ఉన్నదనే కదా దేవుడు పరలోకంలో నుంచి ఆయన నెట్టివేసి నా యొక్క రూపాన్ని, నా యొక్క తలాంతులను దేవుడు ఇలా మార్చాడు. మరి ఎందుకని ఈ వ్యక్తిని దేవుడు అలాగ నెట్టివేయడు? సాతాను ఇప్పుడు అట్లా కాన్ఫిడెంట్. మీరు ఇళ్లలో వినే ఉంటారు, మాట్లాడితే నన్ను అంటావు, వాడిని అంటావా నువ్వు? మాట్లాడితే నన్ను తిడతావు, వాడిని తిడతావా నువ్వు? పిల్లలు కంప్లైంట్ చేస్తారు. మీరు విన్నారా లేదు? అయితే పిల్లలు మళ్ళా ఒకటి అవుతారు. సాతాను ఎప్పుడు ఒకటి కాడండి, వాడు ఎప్పుడు ఏలు పెడతానే ఉంటాడు. వాడు అక్కడ ఎలాగా ప్రధాన యాజకుడైన యోషువ మీద వేలు పెట్టాడో నిన్ను గురించి కూడా చెప్తా ఉంటాడు. ఆ సిస్టర్ గారు ఏమన్నా మంచివాడా, లేదా ఆ బ్రదర్ ఏమన్నా మంచివాడా ప్రభువా? మరి ఎందుకని ఆ వ్యక్తిని ఇంకా విశ్వాసంగా నువ్వు వాళ్ళ ప్రార్థన ఎందుకు పెట్టావు, మళ్ళీ వాళ్ళకి కావాల్సినవన్నీ ఎందుకు ఇస్తున్నావు? ఇలాగ కంప్లైంట్ చేస్తాడు మన తెలుగు గురించి. అనగాని దేవుని దూత నిలబడి, సాతానా ప్రభువు నిన్ను గద్దించరు కాక. అక్కడ సాతాను గద్దించబడుతున్నాడు. రెండవదిగా ప్రధాన యాజకుడు ఉండగా ఇప్పుడు మనం ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, నీ నీతి కాదన్నట్లుగా వీళ్ళు చేసేది ఏమంటే, వాళ్ళు చేతులు కడుక్కుంటారు, వాళ్ళు బట్టలు బాగా తుడుచుకుంటారు, బంగారపు క్రౌన్ పెట్టుకుంటారు, వాళ్ళు అభిషేక తైలం పోసుకుంటారు. ఇది కాదు నీతి అంటే. నువ్వు వెనక జారిపోయినప్పుడల్లా వెన్ను తట్టి నిన్ను లేపడం, మళ్ళా తిరిగి నిన్ను బలపరచడం. నువ్వు బలహీనమైపోయినప్పుడు, విశ్వాస విషయంలో నువ్వు బలహీనమైపోయినప్పుడు ఆయన మళ్ళా నిన్ను తట్టి నిన్ను లేవనెత్తి మళ్ళా నిలబెట్టి, పేతురుని నిలబెట్టినట్టుగా ఓ ప్రధాన యాజకుడైన యోషువ, నువ్వు ప్రధాన యాజకుడి యొక్క స్థానంలో ఉంటున్నావని మరలా పునరుద్ధరించడం, సాతానుని గద్దించడం. రెండవది ఇతని యొక్క దోషాన్ని పరిహరించడం, మరలా దేవుని నీతి వస్త్రాన్ని, దేవుని యొక్క వస్త్రాన్ని ధరింపజేయడం, మరలా ఆ స్థానంలో నిలబెట్టడం, అతన్ని తిరిగి స్థాపించడం. ఎన్నిసార్లు నిన్ను నన్ను దేవుడు అలా బలపరిచుంటారు. ఆమె ఎందుకని మనము యాజకులం. ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభువైన యేసు. ఆమె మనం యాజకులం, రాజులం కూడా. అయితే ఇప్పుడు ఇదే అధ్యాయంలో నుంచి ఒక వివరం వస్తున్నది. 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరు చూడుడి, నేనుంచిన రాతిని తేరు చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి, 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయవాడును నేను. ఇక్కడ దయచేసి ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే కొంచెం వివరంగా గీస్తాను, దీంతో మీకు అర్థమవుతుంది. నాలుగవ అధ్యాయంలోకి రాగానే ఇక్కడ కనబడుతున్నది ఇదండి. దేవుని యొక్క మందిరంలో ఉండే దీపస్తంభం. మన 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు దేవుడు పరిచయం చేసేవాడిని చూసాం. 4వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క దీపస్తంభం. ఇక్కడ ఈ ప్రక్కన ఒక ఒలివ చెట్టు, ఈ పక్కన ఒక ఒలివ చెట్టు. అంటే రెండు కూడా ఈ ప్రక్కన ఒకటి, ఈ ప్రక్కన ఒకటి, 2 ఒలివ చెట్లు. రాతికి 7 కన్నులు. ఇప్పుడు రాయి అనగానే సహజంగా జరిగేది ఏమంటే దానికి ఒక షేప్ అనేది ఉండదు. కానీ బైబిల్ ఏం చెప్పబడుతుందంటే దాన్ని చెక్కడపు పని చేసిన వాడు. బలిపీఠం కట్టేటప్పుడు ప్రభు ఏమంటారంటే, ఎక్కడ నీకు రాయి దొరికితే రాయిని రాయిగా పెట్టి దాని మీద కట్టాలే కానీ దానికి 4 మూలలు చెక్కకూడదు, లేకపోతే త్రిభుజం చెక్కకూడదు. ఉన్నది ఉన్నట్టుగా పెట్టి బలిపీఠం కట్టాలి. అంటే ఉన్నది ఉన్నట్టుగా వాక్యం నువ్వు పెట్టాలి. నువ్వు ఉన్న పాటన దేవుడు
బిగించుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ రాతికి చెక్కడపు పని, అంటే దాని ఒక షేపు ఆయన చెక్కడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మ్యారేజ్ రింగ్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఈ మ్యారేజ్ రింగ్ పెట్టే దానిలో కొంతమంది ఏం చేస్తారంటే డైమండ్స్ పొదుగుతారు, వజ్రాలు. ఈ వజ్రం పొదిగే దానిలో ఒకవేళ అలాగా ఒక వజ్రాన్ని తీసుకొని ఉన్నపాటున ఆ వజ్రాన్ని ఇలా పెడితే అది ఆగదండి. దానికోసం ఏం చేయాలంటే దానిలో చక్రపు పని చేయాలి. దాన్ని చక్రపు పని చేసి దానిలో తీసుకొచ్చి వజ్రం దానిలో పెట్టి దాన్ని బిగించాలి. కాబట్టి అది చెక్కబడతా ఉన్నది, అంటే బంగారం ముద్ద తీసుకొచ్చి ముద్దలో పెట్టడం లేదు, దాన్ని సరైన షేప్ చెక్కి ఆ షేప్లో నుంచి ఆ వజ్రాన్ని పొదుగుతున్నారు. లేకపోతే పగడమో ముత్యమో ఏదో, కొంతమంది ప్లెయిన్గా పెట్టుకుంటారు, కొంతమంది అలాగా కోరుకునేవాడు ఉంటారు. అయితే వీలైనంత వరకు ప్లెయినే అందం. ఆమె అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు దీనిలో మనం చూడవలసిన కార్యం ఏమంటే, పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు మనం వింటాం ఏమనంటే పిరమిడ్ బోధ కాదు కానీ హనోకు పిరమిడ్ కట్టేనని జల ప్రళయానికి ముందు. అయితే అతని ప్రవక్త, ఇక్కడ మీకు ఒకటి విచిత్రంగా అనిపించవచ్చు, ఏం పాస్టర్ బైబిల్లో ఎక్కడ ఎవిడెన్స్ లేదండి, కానీ అతని ప్రవక్త ప్రవచించాడని ఏమన్నది కానీ బైబిల్లో ఎక్కడ ఎవిడెన్స్ లేదంటే, యోధా రాసిన పత్రిక ప్రకటన గ్రంథానికి ఆనుకున్నటువంటి పత్రిక, యోధా రాసిన పత్రిక ఒకే ఒక పత్రిక అండి, 14వ వచనమండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. గమనించండి, ఈ యోధా ఒక ప్రవక్త, మైనర్ ప్రాఫెట్, మేజర్ ప్రాఫెట్ కాదు కానీ మైనర్ ప్రాఫెట్ లో ఒకటిగా ఉన్నాడు. అక్కడ జకరియా వలె. కానీ ఆదాము మొదలుకొని హనోకు 7వ వాడనేది మిగతా వాళ్ళు ఎవరో చెప్పనటువంటి సంగతిని ఈ ఒక్కదానిలోనే యోధా పత్రికలో 7వ వాడని క్లియర్ చేశాడు. మళ్ళా అక్కడ హనోకు అతని ప్రవక్త అనేది ఏం ప్రకటించాడో ఎవరో చెప్పలా, కానీ వాడు చెప్పనది ఇక్కడ యోధా ప్రవక్త ఏమని ప్రవచించాడో చెప్తున్నాడు. కింద వచ్చినాడు, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇతను ప్రకటించే దానిలో నుంచి మిగతా వాళ్ళు రాయని దాన్ని ఎలాగా ప్రభు రాబోతున్నాడు, ఆయన వచ్చే సమయంలో ఎలా ప్రజలు తిరస్కరిస్తారో కూడా ఇక్కడ ఉన్నది. అతను ఇక్కడ వరకే కట్టాడు కానీ అక్కడ కట్ల. ఇప్పుడు దీన్ని వాడు ప్రవక్త అంటాడు, చాలా సార్లు లోకం వివరించేదానికి దేవుడు వివరించేదానికి వ్యత్యాసం. అంటే లోకం వివరించేదానికి దేవుడు వివరించేదానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం మీరు వాక్యంలో మీరు చూడవచ్చు. లూకా సువార్త 24వ అధ్యాయం అనుకుంటా. అధ్యాయము 28వ వచనం. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చిన క్షమించండి, మత్తయి 24:28. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోవు. ఆ పైనంతా దేని గురించి ప్రభు మాట్లాడుతున్నారు? మనిషి కుమారుడు అని. అంటే ప్రభు యేసుక్రీస్తుని గురించి ఆయన మాట్లాడుకుంటా ప్రవక్త పరిచర్య గురించి మాట్లాడుతూ వస్తా ఆ వివరం చెప్పారు. ఏమని? పీనుగా ఎక్కడ ఉండునో అక్కడ గద్దల పోగా ఉంది. ఇది ఏ సంఘం వివరించినా కూడా, అంటే ఎంటే మెసేజ్ కాకుండా
ఏ సంఘం వివరించినా వాళ్ళు ఏమంటారంటే ఎక్కడ చచ్చిపోయినవి ఉంటుందో అక్కడ గెద్దలు ఉంటాయ్యా, అక్కడ గెద్దలు ఉంటాయ్యా అంటారు. కానీ ప్రభు ఏమంటున్నారంటే 2-3 నా నామమును ఎక్కడ చేరి ఉందో వారి మధ్యలో నేను ఆమె. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నేనే జీవాహారం, నన్ను పూజించండి అన్న. ప్రభురాత్రి భోజనంలో కూడా నన్ను పూజించండి అన్న. అంటే ఆయన చనిపోయింది మన కోసమే. ఇక్కడ ఈ జీవాహారం ప్రభు. ఇవి పక్షిరాజుల కోసం ప్రత్యేకమైన ఆహారం ఇది. వాడేమంటున్నారు పీలు కంటే ఎవరో చచ్చిపోయిన పీలు అనుకున్నారు, గ్రద్దలు అంటే కుళ్ళిపోయే వాడు, కానీ అవి ఈగిల్స్ అంటే పక్షులన్నింటిలో రాజులు. ఇప్పుడు లోకం వివరించేదానికి దీన్ని వివరించేదానికి వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అదే విధంగా అమెరికన్ డాలర్, నేను నెట్లో కూడా చాలా మందిని చదివి ఉన్నాను, వాళ్ళు వివరించే విధానం దానిలో సరిపోదా. ఇది అమెరికన్ డాలర్ అంటే మన 100 రూపాయలు కానీ 10 రూపాయల నోటు మీద మనం సింహాలు లేకపోతే దీన్ని ఏమంటారంటే ధర్మచక్రం ఇవి చూస్తాం. కానీ అమెరికా దేశంలో పిరమిడ్లు లేవు. కానీ ప్రవక్త చాలా వర్తమానాల్లో చెప్పాడు. ఆయన బ్లాస్ఫేమియస్ నేమ్స్, దేవదూషణకరమైన నామాలు. ఈ దేవదూషణకరమైన నామాల్లోనూ ఇంకా చాలా వర్తమానాల్లో చెప్పడం జరిగింది ఏమంటే అమెరికాలో అసలు వాళ్ళకి పిరమిడ్తో సంబంధం లేదు. కానీ ఈ పైన దీనికి ఇక్కడేమో ముద్ర, ఇక్కడ దీని మీదేమో కన్ను. దీన్ని దయచేసి చూడండి. సేమ్ అదే వాళ్ళ కరెన్సీ మీద అంటే వాళ్ళ డబ్బుల మీద ఉన్నది. ఇదంతా ఉండి ఇక్కడ ముద్ర అని ఉంటుంది. జస్ట్ ఆ నోట్లో ఉన్నదే నేను రాయడం జరుగుతుందండి. ఇది వాళ్ళ నోట్లో ఉండేది, అంటే వారి కాగితం మీద మ్యాట్ ఉంటుంది. ఇక్కడ నేత్రం, ప్రవక్త చెప్పింది ఏమంటే ఈ నేత్రం ఎవరిదో కాదు, ఇది యెహోవా నేత్రం. ఈ శిరస్సు ఎవరో కాదు. లోకం ఏమంటున్నదంటే అది మృగముద్ర అంటారు. కానీ అమెరికా వాళ్ళు దాన్ని పెట్టుకోవడానికి గల కారణం ఏమంటే వాళ్ళు తెలియకుండానే దానికి ఆత్మీయమైన అర్థం వాళ్ళు ఊహించకుండానే ఆ కార్యం చేస్తున్నది. ఇప్పుడు ఈ చేసిన దానిలో మనకు అర్థం అవ్వాల్సింది ఏమంటే ఆ రాతికి చక్కెరపు పని చేసిన వాడు నేనే. ప్రారంభంలో ఉన్నటువంటి సంఘము బాగా విస్తారంగా 3000 మంది జాయిన్ అయ్యారు, 4000 మంది జాయిన్ అయ్యారు. కానీ ఈ చివరి కాలంలోకి వచ్చేప్పటికి ఎంత తక్కువైపోయిందో మీరు చూడండి, ఎంత తక్కువైపోయింది చూడండి. ఈ లవోదికే కాలంలో పేరుకే క్రైస్తవులు కానీ దేవుడు కోరుకున్నటువంటి ఆ సద్గుణాలు ఎంత శాతం తక్కువ ఉన్నదో చూడండి. ఎక్కువగా ఉన్నారు ఈ ప్రారంభ కాలంలో. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కాలం, అపోస్తలుడైన పౌలు ఒక కన్ను, ఆమె ఇక్కడ ఐరేనిస్ అతను కన్ను, మార్టిన్ ఒక కన్ను, కొలంబా ఒక కన్ను, లూథర్ ఒక కన్ను, ఆమె వెస్లీ ఒక కన్ను. దానికి చక్కెరపు పని చేసిన వాడిని ప్రభు చెప్తున్నారు నేనే. వారు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న ప్రవక్తలు. ఇప్పుడు ఈ చివరి కాలంలో కూడా బ్రాహ్మణమైన ప్రవక్త. ఆమేన్. ఇప్పుడు అలా కాకపోతే ప్రకటన 10 యొక్క అర్థం ఏంటి? ప్రకటన 10లో ఆ పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి ఆ దూత భూమి మీద ఉన్నటువంటి దూతకి ఆ విప్పబడిన గ్రంథాన్ని ఇచ్చేది ఎవరికి, దేనికోసం ఇవ్వడం? ఆమేన్. ఈ చివరి కాలం వచ్చే వరకు కూడా 7 ముద్రలు విప్పబడాలా. ముందున్న కాలాల్లో కాదండి, ఈ 7వ కాలంలో అంటే ప్రభు దగ్గరికి వచ్చే దగ్గర కాలం, ఎత్తబడే కాలం. ఈ దగ్గర కాలంలోనే ఇక్కడే మనకి 7 ముద్రలు విప్పబడ్డాయి. పౌలు కాలంలో కాదు, ఐరేనిస్ కాదు, మార్టిన్ కాలం కాదు, కొలంబా కాలం కాదు. ఎందుకంటే ఇక్కడికి ఒక వ్యత్యాసం ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే మనకు తెలిసిందే జ్ఞాపకం చేస్తేనే అర్థం. ఈ పౌలు యొక్క కాలంలో వాడు తల నరికేసి
చేసేవాడు. అంటే ఎవరైనా క్రైస్తవుడు అయ్యాడు అనుకో, నువ్వు క్రైస్తవుడా? అవును, నేను క్రీస్తుని నమ్ముతున్నాను. వీళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ కొయ్య కట్టి కాల్చేయటం అందుకని వెంటనే దేవుడు రాజ్యానికి వెళ్ళాం. మనం అనుకుంటాం, ప్రభువా నేనున్న కాలాల్లో అలాంటి మాత్రం కానివద్దు మనం అంటాం. సరే, సింహానికి వేయండి, లేకపోతే కొరడాతో కొట్టండి. ఇలాగ ఆ రోజుల్లో కొడితే అతను పరలోకం వెళ్ళేవాడు. ఆ రోజుల్లో దెయ్యం అలాగొచ్చేవాడంట, కొట్టి చంపేసినా అనుకునేవాడంట నేను ఎలా చంపానని. మరి రాళ్లతో స్టెఫను కూడా చంపారా లేదా? చంపినప్పుడు ప్రభు పైన ఉన్నారా లేదా? ఆమె మరి యాకోబుని నరికేశారా లేదా? అవునా కదా? మరి ఈ రోజు నిన్ను ఎవ్వరూ అడగటం లేదు, కానీ ఎవరైనా ఒక సేవకుడు వచ్చి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, సేమ్ ఎంటైర్ మెసేజ్ బిలీవర్ లాగా ఉన్నారు మీరు, మీ బండిని చూస్తే ఈగిల్. అర్థమైందండి? మీ బండిని చూస్తే ఈగిల్. అవును, మనం డినామినేషన్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళ బ్రదర్ అలాగా. కానీ ఈ ఎంటైర్ మెసేజ్లోకి వచ్చారు, బాగానే ఉంది బ్రదర్. మీ పాస్టర్ గారు ఏం కులం? ఇదివరకు మనమే ఏమనేవాళ్ళం, ఇదివరకు అన్నమాట. ఏ బ్రదర్ మీరు ఎవరు? లూథరా, సిఎస్ఐయా, కాపలెక్క, పెంటకోస్టరా, లేకపోతే ఆర్మేనియా, చర్చ్ ఆఫ్ క్రైస్టా, ఏ డినామినేషన్ ఇది బ్రదర్ అనేవాడు. అని బ్రదర్ ఇది ఎంటైర్ మెసేజ్. కాబట్టి ఈ 7వ కాలంలో, అంత్యకాలంలో వర్తమానం అనేవాడు. ఇప్పుడు అలాగే అనడంలా, ఎంటైర్ మెసేజ్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రదర్ మీరు మంచి విలువలాగా నాకు కనపడుతున్నారు, అసలు చూస్తుంటే మీ చర్చిలో మీరే హైలైట్ లాగా ఉన్నారు, కానీ మీ పాస్టర్ ఎవరు? నువ్వు ఎదగలేవు బ్రదర్, నువ్వు ఎదగలేవు. సరే సరే, ఇదంతా అయిపోయినది. ఏదో అనుకోకుండా మన వాళ్ళు ఏదైనా ఒక ఊరు వెళ్ళారు, బాగా క్లియర్గా విని. సరే, ఏదైనా అనుకోకుండా, అంటే మన చర్చిలో కూడా అలా జరిగింది. అనుకోని విధంగా వేరే ఊరు వెళ్ళారు. సరే, ఈ ఆదివారం మేము చర్చికి వెళ్ళాలి. ఏ చర్చికి వెళ్ళాలా, డినామినేషన్ చర్చికి వెళ్తే వాళ్ళు ఏయో చెప్తారు. ఎంటైర్ మెసేజ్ చర్చికి వెళ్తే బాగుంటుందని మన వాళ్ళు అక్కడ ఎక్కడో ఒక చోట ఎంటైర్ మెసేజ్ చర్చ్ ఉంటే ఆ ఎంటైర్ మెసేజ్ చర్చికి వెళ్ళారు. వెళ్ళేప్పటికీ ఆ బ్రదర్ మీరు ఎంటైర్ మెసేజ్ చర్చ అలాగా, ఓహో అలాగా అట్లాగా అంటే పలకరింపులు ఇలాగా. పలకరింపుల తర్వాత బ్రదర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మాకు ఎప్పుడు స్పెషల్ మీటింగ్ జరిగినా మీకు ఫోన్ చేస్తారు. అతడు నీ విశ్వాస అతడి గురించి దేవుడు ఎవరికి బాధ్యతను అప్పగించాడు? అంటే నువ్వు నిజమైన కాపరమేనా? ఇది సింపుల్గా అర్థం అవ్వాలంటే నీ సొంత పిల్లలకి ముక్కులు కారిపోతాయి. నేను చెప్పేది అర్థమైపోయి ఉండాలి. ఏమంటే వాళ్ళు రయ్యమని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళేప్పటికీ వద్దని చెప్పాను, పొద్దునే ఓడించాను, మళ్ళీ వచ్చేసాను. అవునా, ఐస్ క్రీమ్ ముట్టుకోవడానికి లేదు, మీరంతా తింటున్నారు, నాకు పెట్టడం లేదని. మరి మా ముక్కులు కాకుండా ఈ కారుతుంది కాబట్టి దీన్ని మేము అవాయిడ్ చేసాం, దీన్ని దూరంగా ఉండాలి. అదే సమయంలో ఎవరో బయట నుంచి చూసి మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుందా అని ఫ్రిడ్జ్ తీసి పెట్టాడు. తీసేపెట్టుకుని పొద్దున కదా ముక్కులు పట్టేసి ఉన్నాయి, ముక్కులు వచ్చి కారిపోతున్నాయి. ఇదేంటో ముక్కులు పట్టేసి కారిపోతున్నాయి నువ్వు అనుకుంటున్నావు. నేను ఎంత కట్టడిలో పెంచాను, ముక్కులు ఎలా కారిపోతున్నాయంటే ఎందుకని ఇలా జరిగింది. అంకులు ఐస్ క్రీమ్ పెట్టాడు, రాత్రి తీసుకెళ్ళాను. గమనించండి, ఇప్పుడు మనం ఏదైనా పని వేరే స్థలంలోకి వెళ్ళాం. ఆ వెళ్ళిన స్థలంలో ఒకే ఎంటైర్ మెసేజ్ కావచ్చు, ఒకే ఎంటైర్ మెసేజ్ అయినా ఇప్పుడు దానిలో నుంచి ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు డీలింగ్ చేయడం. శత్రువు ఈ రోజున ఒకప్పుడు చంపేసినట్టు ఇలా రావడంలా, కానీ శత్రువు ఈ రోజున సేవకుడి యొక్క వేషంలో వస్తున్నాడు. వేషంలో వచ్చి విశ్వాసం మార్గం తెప్పిస్తున్నాడు. అందుకని ప్రవక్త ప్రత్యేక క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు, నువ్వు ఒక విశ్వాస అయినప్పుడు నీకు ఒక కాపరిని దేవుడు ఇచ్చాడు. అవునా? కాబట్టి ఒక బిడ్డ గురించి తల్లిదండ్రులకి ఎంత జాగ్రత్త ఉంటుంది. మీరు ఎవరినైనా గమనించండి, ఎవరినైనా గమనిస్తే
అమ్మ మీరు తలకాయ నొప్పి ట్యాబ్లెట్ వాడవచ్చు కదా అంటే, లేదండి మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన నా డీటెయిల్స్ అన్నీ తెలుసు, కాబట్టి ఏవి పడితే ఇవి వాడకూడదు అన్నారు. నాకు షుగర్ ఉన్నది, నాకు థైరాయిడ్ ఉన్నది, కాబట్టి షుగర్ని థైరాయిడ్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నాకు మెడిసిన్ ఇస్తాడు. డైరెక్ట్గా ఏదో ఊరు వెళ్ళాం, ఏదో ఊరి పని మీద వెళ్ళి అక్కడ ఏదో కొంచెం బాగాలేక వెళ్ళాం. ఎలాగని అక్కడ ఏమంటాడు, ఏంటి నాకు ఏదో బాగలేదంట, ఏంటి మీరు మీ ఊళ్ళో వెళ్తున్నారా? వెళ్తున్నాను, మా డాక్టర్ గారు అవన్నీ ఇస్తున్నాడు. అలాగే ఉంటుందమ్మా, బాగా మందు రాసేస్తానని నీ రోగానికి మించి అయిపోవర్ రాశాడు. అంటే దానిలో ఎక్కువ ఏముంటుంది, చంపే గుణం ఉంటుంది. ఈ ఎక్కువ పవర్ మందు రాసి నీ చేతులు పెట్టాడు. పెట్టగానే నువ్వు ఏంటి మెయిన్ పెట్టి అరే ఎంతో తొందరగా తగ్గిపోయింది, మా ఫ్యామిలీ డాక్టర్ కూడా వాడి వల్ల కూడా కాలేదండి అన్న. 2వ రోజున భలేగా తగ్గిపోయింది, వీడికి దేవుడు మర్చిపోయావు, భలేగా తగ్గిపోయింది, భలేగా తగ్గిపోయింది, భలేగా తగ్గిపోయింది అన్న. అనగానే రాత్రి ఏమవుతాడు, ఎలర్జీ. అతను చేసింది ఏంటి, నీ బాడీకి మించిన పాయిజన్ ఇచ్చాడు. బాడీకి మించిన పాయిజన్ ఇవ్వడం వల్ల నీ శరీరం నుంచి ఎలర్జీ వచ్చేవాడికి అప్పుడు ఈయన గోక్కొని పుళ్ళు పడిపోయిన తర్వాత మెల్లిగా మళ్ళా ఏంటండి అని మళ్ళీ ఇప్పుడు డాక్టర్ని అడిగే పని లేదు. పుళ్ళకి కారణం ఏంటి, నెట్లో కొడితే చాలు. ఈ ట్యాబ్లెట్ వాడొచ్చు అనగానే ఇది హై పవర్ అని చూపించబోతున్నా ఆయన ఒక్క పూటకే తగ్గడానికి ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఇప్పుడు లేనిపోయి నా సహోదరుడా, దేవుడి స్థానంలో ఎవరినే పెట్టడు. ఆయన నేత్రమది, నేను కూర్చి ఆయన బాధ్యత వహించేవాడు. ఇప్పుడు ఏదైనా ఒక కార్యం చేయడానికి దేవుడిని ఎందుకు దయ చూపిస్తున్నారు. ఇంతమంది వేస్ట్ అయిపోతున్నారు. సంఘం ఏమవుతున్నదంటే విస్తారంగా ఉంటుంది. ఏమంటే మీ చర్చి బిలీవర్స్ ఎంత బైబిల్లో ఉన్నాను, నెక్కడగా దాడిపోలా, బైబిల్లోనే ఉన్నాను. దయచేసి చదువుదామండి. అవునా కాదో చూద్దామండి, అవునా కాదో చూద్దాం. టైం అయిపోతుంది. నేను చాలా నోట్స్ కలిగి ఉన్నాను కానీ ఆపుతున్నాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. జకర్యా యెహోషువ ఎదుట నీ నుంచిన రాత్రిని తేరుచుండి. క్షమించండి, 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయానికి 9వ వచనం నుంచి చదువు. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసినవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీదకు పంపినాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పమయ్యన్న కాలం, జాగ్రత్తగా జ్ఞాపకం చేశాను. అల్పమయ్యన్న కాలమును తృణీకరించిన వాడెవడు ఎవడు అనగా దాని అర్థం ఏమంటే స్మాల్ థింగ్స్ అంటారు. ద డే ఆఫ్ స్మాల్ థింగ్స్ అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే, ప్రభా మీరు మందిరం కట్టమంటున్నారు, మందిరాన్ని ఎలా చేయమంటున్నారు. జెరుబ్బాబెలు అనుకుంటున్నాడు నేనే పాటి వాడు, అతను యోధా గోత్రం, నేనే పాటి వాడు. మిగతా వాళ్ళు అనుకున్నాడు మేమే పాటి వాళ్ళం ప్రభా. వాడు చిన్నవాళ్ళు అనుకున్నారు కానీ స్మాల్ థింగ్స్నే దేవుడు వాడుకుంటాడు అంట. దావీదు చేతిలో ఉన్న ఒడిసిలా అది పెద్దదా, గొలియాతు పెద్దోడా? గొలియాతు చాలా పెద్దోడు, కానీ దావీదు చేతిలో ఉన్న ఒడిసిలా చిన్నదే. కానీ అభిషేకించబడిన వాడి చేతిలో ఉన్నది. బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ చేతనే కార్యములన్నీ సఫలమవును. ఇది స్మాల్ థింగ్ కాదా? చేతిలో ఉన్నది ఒడిసెల, మన సంసార చేతిలో ఉన్నది గాడిద దవడ ఎముక. స్మాల్ థింగ్ కాదా? చిన్నదా కాదా? ఎంతమందిని ఇటు పక్కన 500 మంది, ఈ పక్కన పడితే 500 ఈ కుప్ప పడ్డారు, ఈ పక్కన పడితే 5 మంది ఈ పక్కన పడ్డారు. 1000 మందిని ఒకే ఒక్క గాడిద. చిన్న మందా? భయపడకు, మనం కొద్ది మందిగా ఉన్నామా లేదా? ఇప్పుడు సంఘాలు చెప్పుకుంటున్నాయంటే మా చర్చిలో ఎంతమంది తెలుసా, 2000 మందికి తక్కువ లేమంటారు. యూట్యూబ్లో పెడతారు. మాలో 4000 మంది అంటారు. ఇంకొకరు అంటారు మాకు 50,000 సంఘం అంటారు. ఇంకొకరు అంటారు మాకు 1,00,000 మంది ఉన్నారు. మేము స్క్రీన్ల మీదే చూపించేస్తాం అంతా, నాటకం అంతా. దేవుడికి కావాల్సింది గింజలా పొట్ట?
కార్యములు అల్పమై ఉండగా, అంటే నువ్వు అల్పుడు అనుకుంటున్నావు కానీ నువ్వు దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు. అవునా కాదండి? మనం అల్పులమే, మనం చిన్నవాడమే, కానీ మన దేవుని దృష్టిలో దేవుడు కుమారుడు. అనగా నీ సొంత బిడ్డలో కోపం వచ్చినప్పుడు తిడతావు, మళ్ళా గట్టిగా పెట్టి నొక్కి హత్తుకుంటావు, నీకు ఇష్టమైనవన్నీ తీసుకొని పెడతావు. అవునా? నీ బిడ్డను కోల్పోవు, దేవుడు తన బిడ్డను కోల్పోడు. ఆమేన్. మనమందరం దేవుని బిడ్డలమా కాదా? ఆమేన్. ఇప్పుడు మనం ఎవరినో మోసం చేయడానికి కాదు, కానీ మనం సర్వసత్యంలోనికి నడవడానికి. ఈ కాలంలో ఉన్నటువంటి ఈ ప్రవక్తలు వారి యొక్క దేవుని యొక్క నేత్రాలు, ఒక్కొక్క ప్రవక్త దేవుని యొక్క నేత్రం. ఇది యెహోవా యొక్క నేత్రం, ఇది శిరస్సు. కృప కలుగును గాక, కృప కలుగును గాక అనగా తలరాయి పెట్టబడును. ఏదైనా కృపేనా? వాళ్ళు పాపం చేసిన ప్రమేయం చేశారు, ఆయన స్త్రీ గర్భంలో నుంచి రక్షకుడు పుట్టును. వాగ్దానమా కాదా? నోవహు పట్ల కృపేనా? మరి దావీదు చేసిన ఘోరమైన పాపానికి కృపేనా? మళ్ళా నిలబెట్టింది కృప కలుగును గాక. ఇప్పుడు అదే కృప సమరయ స్త్రీ పట్ల, అదే కృప. ఆమేన్. పాపాత్మురాలైన స్త్రీ ఆయన కాళ్ళు కడిగింది, కృప. మరి శిలువ దగ్గర దొంగ, కృప. ఇప్పుడు ఇక్కడ నీవు నేను కూర్చుంది, కృప. మనలో ఏ యోగ్యతలు ఉన్నవి? కృప కలుగును గాక, కృప కలుగును గాక అనగా ఈ తలరాయి పెట్టబడును. ఇప్పుడు ఆఖరి స్టేజ్ లో ఉన్నాం. విశ్వాసం పేతురు పత్రికలో ఉన్నది కదా, సంపూర్ణ మానవ స్వరూపం. విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఇప్పుడు ఎలాంటి ప్రార్థన దేవుడు విను? అవునా? కీడు పలకుండా, కపటం లేకుండా నీ సహోదరు పట్ల నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో, ఇది సహోదర ప్రేమ కాలం. ఆమేన్. ఎన్నిసార్లు బ్రదర్ ప్రాణం, ఎన్నిసార్లు అంటే నీ తోటి వాడిని నువ్వు గౌరవించుకుంటా, నువ్వు ఎన్నడూ కూడా నీ ప్రార్థనలో, నీ ఆత్మీయ జీవితంలో పైకి. ఈ ముగింపు మాట చూద్దాం. పైన చాలా విషయాలు వదిలేసానండి నేను టైం. అయితే ఎందుకని ఈ 7 కన్నులను దేవుడు ఇచ్చాడు? ఎందుకని దేవుడు 7 కన్నులను ఇచ్చాడు? ఈ 7 కన్నులను ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆయన చక్ర పని. అమ్మ మీరు ఉన్నారు కదా, దయచేసి స్పీడ్గా పెడుతున్నాను. ఇదే దీపస్తంభం, ఇది పాత నిబంధన ఇశ్రాయేలులకు చెందుద్ది, క్రొత్త నిబంధనలో అన్యులైన వధువుకి చెందుద్ది. ఇశ్రాయేలు ప్రజలకి దీపస్తంభం, సువర్ణ దీపస్తంభం. మనకు కూడా 7 సంఘకాలాలు, 7 సంఘకాలంలో. అవునా? ఇప్పుడు ఇది యూదులకి, మనకు కూడా. రెండవది, ఇవి ఒలీవ చెట్లు. మనం అనేక సార్లు విన్నాం. ఈ ఒలీవ చెట్లని మనం ప్రకటన 11వ అధ్యాయంలో చూడగా 2 అర్థాలు ఉన్నాయి, మరవద్దండి. 2 అర్థాలు ఈ ఒలీవ చెట్లకి. ఏమనంటే ఒకటి ఏలియా, రెండవది మోషే, ఏలియాలు. ప్రకటన 11వ అధ్యాయం ప్రకారం ఏ యెరూషలేమును దేవుడు కోరుకున్నారో అదే యెరూషలేము అన్యజనుల మీద తొక్కబడతాడు. వాడు తొక్కుతూ ఉంటారు ఎక్కడ దేవుడు మందిరం ఉంటాడు. షూతో వాడు యెరూషలేము అంతా కూడా ఇప్పటికి 3.5 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. అంటే ఆయన ఒక టైం ఇచ్చారు, తొక్కండి. కొంచెం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఎవరంటే ఇది మన కోసమే దేవుడు ఒక టైం ఇచ్చారు. ఈ టైం ఇచ్చిన లోపు మనం అంతా సిద్ధపడాలి. కాబట్టి ఆ లోపంతా యెరూషలేము అంతా కూడా అవిశ్వాసులైన అన్యుల చేత తొక్కబడుతుంది. అవిశ్వాసులైన అన్యులు వేరే, విశ్వాసులైన అన్య వధు వేరే. ఆమె ఎంతమందికి అర్థమైంది? అర్థం కాకపోతే ఆమె చెప్పదు. ఇప్పుడు మనం అన్యులవి, కానీ అన్యత్వంలో నుంచి యేసుక్రీస్తు వధువుగా వచ్చాం. అమ్మ అర్థమైందా? అన్యుల్లోనే దేవుని నమ్మని అవిశ్వాసం చాలా మంది. ఇప్పుడు అన్యుల్లో నుంచి అరబ్ కంట్రీస్ లో ఎవరైతే నమ్మడం లేదో వాళ్ళు యెరూషలేమునంతా తొక్కుతున్నారు. టైం లేదు కనుక, లేకపోతే చదువుతారా? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి బ్రదర్. లేకపోతే మీరు ఏం చెప్పేది మీకు అర్థం కాదు. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టము, అది అన్యులకు ఇయ్యబడింది. ఎవరికి ఇవ్వబడ్డదండి? అన్యులకు ఇవ్వబడింది. ఇవ్వబడ్డది.
వారు 42 నెలలు 42 నెలలు పట్టణమును తాళితో త్రొక్కుదురు. ఆ, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. ఉమ్, వారు గోనెపట్ట ధరించుకొని ఉమ్. 1260 దినములు ప్రవచింతురు. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది హనోకు మరలా ఏలి అంటారు, వాడు చనిపోవాలని. కాదండి, ఖచ్చితంగా అక్కడ చదివితే మోషే, అమ్మా ఉన్నామా, మోషే ఏలియా. అయితే ఈ మోషే ఏలియాలు చేసే పరిచర్య ఏమంటే ఆ రాబోయే కాలంలో యూదులకి మనకి ఒక వ్యత్యాసం ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. యూదులందరూ ఒక చోటకు వస్తే దేవుడు వారి హృదయాలు ఎలా తెరుస్తారు. యూదులందరూ ఒకటిగా వచ్చినప్పుడు, వాళ్ళ సొంత దేశంలోకి వచ్చినప్పుడు అందరు హృదయాలు తెరిచి నేనే దేవుడిని ఆయన చెప్తారు. ఇప్పుడు ఈ యెరూషలేములో ఉన్న వారందరి దగ్గరికి ఈ ఏలియా, ఈ మోషే వాళ్ళు ఏమంటారంటే, సహోదరులారా, ఎంతకాలం మీరు ఇంకా గొర్రెలు బలిస్తారు, ఎంతకాలం మీరు మేకలు అర్పిస్తారు, ఎంతకాలం ఇంకా బూడిదను నీళ్లను మీరు చల్లుకుంటారు. పరిపూర్ణమైన బలి ప్రభువైన యేసు, ఆయనే మన బలి అర్పణ అని పరిశుద్ధాత్మ వైపు వాళ్ళు తిప్పుతారు. ఎప్పుడు వధువు వెళ్ళిపోయాక. ఇప్పుడు వెళ్ళే సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనల్ని చూడండి. ఇది ఒట్టిది. ప్రపంచ దేశాలకి, ఈ ప్రపంచ దేశాల్లో ఇది ఫ్లవర్ బొకే పెట్టేది ఉంటుంది కదా, దీనికి ఇలాగా విలువ లేదు. ప్రపంచ దేశంలో దేవుని యొక్క వధువు అన్యుల్లో నుంచి ఇక్కడ ఒకరు, ఒక దేశంలో నుంచి ఇక్కడ ఒకడు, ఒక దేశంలో నుంచి ఇక్కడ ఒకడు, ఒక దేశంలో నుంచి ఇక్కడ ఒకడు, ఒక దేశ ఐరిష్లో నుంచి ఒకడు, మరలా ఇంకొక దేశంలో నుంచి ఆఫ్రికా. ఇదంతా అన్య వధువు. మొత్తం కలిపితే ఫ్లవర్ బొకే. ఇది మనం ఇండియాలో, లేకపోతే కజకిస్తాన్లో, లేకపోతే మరొక స్థలంలో ఇలా మనమందరం కూడా మనల్ని ఇండివిజువల్ గా దేవుడు మాట్లాడతాడు. మనమందరం ఒక్కొక్కడుగా దేవుడి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనమేమవుతున్నామంటే సేమ్ ఇక్కడ ఇదేనండి. 2 అర్థాలు, ఏలియా మోషే. రెండవ అర్థం, ఒకటి ఏలియా మోషే ప్రవక్తలు. రెండవ అర్థం ఏమంటే ఒలీవ చెట్టు అనగా ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు ప్రజలు రోమా 11 ప్రకారం ఒలీవ చెట్టు అంటే వాళ్ళు. మర్చిపోవద్దు, ఇందులోనే రెండేమంటే మనం అడవి ఒలీవ చెట్లం, అడవిలో పెరిగిన ఒలీవ చెట్లం. అంటే మనకు నీళ్లు పోసేవాడు లేడు, దుష్టములుగా మన తినివేయకుండా కాపాడేవాడు లేడు, మన అంటు కట్టేవాడు లేడు. కానీ అడవి ఒలీవ మొక్కలమైన మనలను దేవుడు తీసుకొని వచ్చి మంచి ఒలీవతో అంటు కట్టాడు. ఆమె ఇది ఎన్నో అర్థం అండి. ఇది ఆత్మ సంబంధమైన వధువు. వీడేమంటే అన్య వధువు. అన్య వధువు పెండ్లి కుమార్తె. ఒకటి ప్రవక్తల కింద ఒలీవ చెట్లు, రెండవది ఇశ్రాయేలీయుల కింద ఒలీవ చెట్లు, మన కింద కూడా ఒలీవ చెట్లు. ప్రభుకే ఘనత కలుగును గాక. ఇక్కడ ఆఖరి కార్యంలోకి వద్దాం. ఆఖరి కార్యంలో అమ్మా టైం అయిపోతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. నేను ఇక్కడ ఇవి చెప్పేస్తున్నానండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను, అమ్మ ఎన్ని 7 కొమ్ములు, 7 కన్నులను ఉండేను. 7 ఉండేను. కన్నులు. ఆమె ఇప్పుడు గమనించండి, ఈ 7 కొమ్ములన్నా దేవుని ప్రవక్తలే, ఈ 7 కన్నులు అన్నా దేవుని ప్రవక్తలే. ఇంకా మనం గమనిద్దాం,
అదే ప్రకటనలో 7 నక్షత్రములన్నా ఎవరండి? 7 ప్రవక్తలే. ఇంకా చూద్దాం, 7 సంఘపు దూతలన్నా మరలా దేవునికి మహిమ కలుగును కాక. 7 ఇక్కడ చూడండి, 7 దీపములు ఆయన సింహాసనం ఎదుట ప్రజ్వలిల్లుతున్నవి. ఎవరండి ఇది? వాళ్ళే. 7 దీపములు వాళ్ళే. ఇక్కడ 7 కొమ్ములన్నా 7 ప్రవక్తలే, 7 కన్నులన్నా 7 ప్రవక్తలే, 7 నక్షత్రాలన్నా 7 ప్రవక్తలే, 7 దీపాలన్నా 7 ప్రవక్తలే. ప్రభుకే ఘనత కలుగును కాక. అయితే ఎందుకని డిఫరెంట్ గా పిలవడం? ఎందుకని దేవుడు వాళ్ళని అంతా విడివిడిగా పిలవడం? అందులో పెద్ద ఏమీ లేదండి. దేవుడు మన గొర్రె పిల్లని పిలిచారా అంటే దాని యొక్క లక్షణం ఏమి? కాపరి స్వరం తప్ప ఇంకెవరిదే లేదు. మరి అదే దేవుడు మన పక్షిరాజుని పిలిచారా? పక్షిరాజులు ఎవరండి? మనల్ని అడిగి ఒలివ చెట్లు అన్నారు, ఎవరు? మనమే. మన దుప్పులు అన్నారు, ఎవరు? మనం దేవుని యొక్క సజీవమైన రాళ్ళు అన్నారు, ఎవరు? మనమేనా? ఆమె. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటే, మీరు మర్చిపోవద్దండి. కొమ్ములు అనే దానిలో అధికారం కలిగిన వాళ్ళు వీరు. కన్నులు అనగా భవిష్యత్తుని లేకపోతే జరిగిన దాన్ని చూడగలిగిన వారు వీళ్ళు. నక్షత్రాలు అనగా సూర్యుడు వచ్చే ముందు ప్రకాశించే వాడు వీళ్ళు. దీపములు అనగా ఈ దీపముకున్న శక్తి, వాళ్ళు వెలిగి మరొకరిని వెలిగించగలిగిన వాడు. అయ్యా, ఈ 7 కన్నుల వల్ల వచ్చే ప్రయోజనం ఏమంటే, ఈ 7 వారి వారి కాలాలలో, పౌలు కాలంలో పౌలు విమోచన ఆశీర్వాదాలన్నీ ఆ ప్రజలందరికీ తెలిసేటట్లుగా అతని ద్వారా దేవుడు వాక్యం ఇచ్చాడు. ఐరేనిస్ కాలంలో విమోచించబడిన ఆశీర్వాదాలన్నీ ఆ కాలంలో ఉన్న జనులకు అర్థమయ్యేటట్లుగా అతను బోధించాను. ఇప్పుడు ఇదే విధంగా ఈ చివరి కాలంలోనికి రాగా, ఈ ఎత్తబడే సమయంలో వాళ్ళ గురించి ప్రవక్త అంటున్నాడు, ఒకే దేవుని పరిశుద్ధాత్మను వాళ్ళు కలిగి ఉన్నారు. ఒకే అగ్ని ద్వారా వారు మండుచున్నారు. వారు ఒకే యేసుక్రీస్తు యొక్క సువార్తను వారు ప్రకాశించారు. వారందరూ కూడా పౌలు అద్భుతాలు చేశాడు, ఐరనిస్ చేశాడు, ఆమె మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, ప్రవక్త, ఈ అన్ని కాలాల్లో వాళ్ళు చేసేమన్నారంటే, మేము ప్రార్థన చేస్తే కాదు, మీరు చేసిన ఆ కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును కాక. ఒకవేళ ఏదైనా అక్కర కలిగి ఉన్నాం, ఏదో అక్కర కలిగి ఉండగా ఎవరో మన మధ్యలోనికి వచ్చి అద్భుతాలు చేయక్కర్లా. మరిలో వీరిలోనికి జమైమా ఎంతమంది జ్ఞాపకం? తల్లి జమైమా తల్లి బిడ్డలాగా లోపల సుఖవేదనతో చనిపోయేవాడుగా ఉన్నాడు. అసలు ఆమెకి బ్రదర్ బ్రానమ్ గురించి తెలియదు, ఏమీ తెలియదు. ఆమెకి బైబిల్, అందులో బైబిల్లో ఉన్న విధవరాలు, ఆ షునేమిరాలు ఇవే తెలుసు. ఆమె అదే పట్టుకున్నది రాత్రి అంతా. ప్రభువా, ఆ రోజులో ఏరియా ఉన్నాడు, మరి ఈ రోజున ఏరియా ఏడి? నా కుమారుడు చావుబతుకుల మధ్యలో ఉన్నాడు, నా కుమారుడు చెడ్డవాడు, నా కుమారుడు పాపంలో బతికాడు, నా కుమారుడు చచ్చిపోతాడు ఈ రాత్రి పూట, డాక్టర్ కూడా వచ్చే స్థితిలో లేడు. ఇప్పుడు నా బిడ్డను బాగు చేయడానికి ఆ రోజున ఏరియా ఎలా బిడ్డ మీదకి పాలు చాపుకుంటే ఏరియాలో ఉన్న ఆత్మ బిడ్డను లేవనెత్తిను. ఎలీషా అతను పడుకుని ఉంటే ఎలీషాలో ఉన్న ఆత్మ బిడ్డను ఎలా బతికించను? ఈ రోజు అదే విధంగా నా బిడ్డ బ్రతకడానికి నీ ప్రవర్తన పంపు, నీ దైవసేవకుని పంపు అనగా ఏరోప్లేన్ లో వెళ్ళే ప్రవక్తని దేవుడి కిందకి దించాను. కనీసం ఒక్క ముక్క ఆమెకు తెలియదు, కానీ అదే బిడ్డని సజీవంగా లేవి ఆ తల్లికి ఇచ్చాను. బలమ చేత కాదు, శక్తి చేత కాదు. ఆమె ఇది దేని వల్ల సాధ్యం? కేవలం అదే దేవుడు. ఈ 7 పనిచేసిన పరిశుద్ధాత్మ ఆత్మీయమైన మందిరాన్ని దేవుడు కడుతున్నాడు. ఆయనే శిరస్సు అనగా మనల్ని తీసుకుని వెళ్ళే కాలంలో మనం ఉన్నాం. మధ్యాకాశంలోనికి రానై ఉన్నాడు. ఈ మధ్యాకాశంలోనికి వచ్చి చిన్న మంద ఈ కాలాల్లో వాళ్ళ కాలాల్లో ఎత్తబడ్డారు, వారి కాలాల్లో ప్రభువును నిద్రించారు. ఈ చివరి కాలంలో ఉన్న మనము, ప్రవక్త కూడా నిద్రించాడు. ప్రవక్త నిద్రించిన పరిశుద్ధాత్ముడు ఇంకా మన మధ్యలోనే ఉన్నాడు. అదే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఆయనే కాపరి, ఆయనే నేత్రము, ఆయనే దీపము, ఆయనే కన్ను,
ఆయనే నక్షత్రం, ఆయనే వెలుగు, ఆయనే వాక్యం, ఆయనే ఆహారం. ఇప్పుడు ఆయనే మనల్ని ఆశీర్వాదాలకు అంటే సమస్తమైన ఆశీర్వాదాలకు వారసులుగా చేశారు. ఆయన పంపినది ఎందుకు? ఒక్క కార్యం ఈ చివరి మాటతో మీరు జ్ఞాపకం చేస్తారు. అది ఎందుకు ఇక్కడ మన కోసమా వాటి కోసం? వాక్యం వినడానికే కదా, బోర్డు దొడవడానికే కదా, రాయడానికే కదా. ఇప్పుడు దేవుడు ఈ వాటి కోసం ఇచ్చాడా, మన కోసం ఇచ్చాడా? ఆయన ఇచ్చిన ప్రవక్తలు, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ, ఆయన ఇచ్చిన కార్యాలు మన కోసం. ఇప్పుడు మనం ఎవరం? ఆశీర్వాదానికి వారసులం. విమోచించబడిన ఆశీర్వాదాలన్నీ మన కోసం, మనకు తెలియడానికి దేవుడు పంపిన ప్రవక్తలు. ఆమేన్. ఎంతమందికి నమ్మిక వస్తుంది? ఎంతమంది నమ్ముతున్నారు? 7 కన్నులు వాళ్ళ కోసం కాదు, మన కోసం దేవుడు పంపాడు. ఆయనకి మహిమ కలుగును గాక. వారందరూ ఒకే అగ్నితో ఉన్నారు, వారందరూ ఒకే ఆత్మతో ఉన్నారు, వారందరూ ఒకే సువార్తను కలిగి ఉన్నారు, వారందరూ ఒకే ప్రభువుని నమ్మారు. ఇప్పుడు ఎవరు అదే ఆత్మ, అదే వాక్యం, అదే వర్తమానంతో ఉంటారో వాళ్ళే దేవుడి వాక్యం దీవించున్నారు. నిలిచి నిలబడతారు, ప్రార్థన చేస్తుంది. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. సంపూర్ణుడ స్తోత్రం, శుభరక్షించితివి స్తోత్రం, కృపాసత్య సంపూర్ణుడ స్తోత్రం, శుభరక్షించితివి స్తోత్రం, శ్రీరాకమిచ్చి విమోచించినావే ఆరక్షణ సత్తా స్తోత్రం.
ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీద ఉండును అని చెప్పిన ఆ దేవుడవే, మా తండ్రి మీ కన్నులు మా మీద ఉండునట్లు మా ప్రభా తల్లి గర్భంలో పుట్టనది మొదలుకొని అనాదిలోనే మమ్మల్ని గురించి చూసిన దేవుడు, అందుకొరకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి వేళ 7 నేత్రాల గురించి విన్నాం. 7 ప్రవక్తలను, పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు తండ్రి. క్రొత్త నిబంధనలో 7 సంఘాలు ఉన్నది. ఎఫెసు మొదలుకొని లవోదికీయ వరకు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కొమ్ము, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కన్ను, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క నక్షత్రం, ఒక్కొక్క కాలంలో ఒకే పరిశుద్ధాత్మ 7 కార్యాలు జరిగించనని, 7 వారి హృదయాలు మండించనని. వారు మండేది వారి కోసమే కాక వారి ద్వారా ఇతరుల మండునట్లుగా, ఇతరులు కూడా వెలుగునట్లుగా, ఇతరులు కూడా మీ రాజ్యము కొరకు ఈ చివరి కాలంలో అనేక మంది అనేక విధాలుగా సాతాను చేత అభిషేకించబడి సాతాను చేత మోసగిస్తూ ఉండగా, ఓ చిన్నమంద భయపడకుడి అని పాత నిబంధనలో మందిరం కట్టడానికి అక్కడ జకర్యాని, హగ్గయిని, జెరుబ్బాబెలుని, ఓ తండ్రి వారందరినీ మీరు బలపరిచారు. ధైర్యం తెచ్చుకోండి అని ఈ చివరి కాలంలో చిన్న వధువుని, అన్య జనులలో నుంచి పిలవబడిన వధువుని ధైర్యం తెచ్చుకోనండి. వ్యాధైనా ధైర్యం తెచ్చుకోనండి. ఓ బలహీనతైనా ధైర్యం తెచ్చుకోనండి. ఇబ్బంది అయినా ధైర్యం తెచ్చుకోనండి. కఠినమైన పరిస్థితులైనా ధైర్యం తెచ్చుకోనండి అని మా ప్రభువా ధైర్యపరుచుచున్న వాడు నీవు. మేమెవరమై ఉన్నామో ఆశీర్వాదాలకు వారసులము, విమోచించబడిన ప్రతి ఆశీర్వాదం మాదేనని ఓ తండ్రి వారిలాగా ఆత్మపూర్ణులుగా ఉన్నారు. మాలో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులగునట్లుగా, పరిశుద్ధాత్మను కలిగి ఉండినట్లుగా దీవించండి. బలహీనులను బలపరచండి. మరలా మేమందరము చేరి ప్రార్థించే వరకు అయ్యా మాకును, మీరు మాకు అప్పగించిన ఆత్మలకును, కుటుంబాలకును సహాయం చేయండి. మా తండ్రి మీ బిడ్డలు దూరం వెడుచు ఉండగా వారి గృహాలకు క్షేమంగా చేరి మరలా మేమందరము చేరి ప్రార్థించినప్పుడు మా తండ్రి క్రీస్తులో ఉన్న ప్రేమ మాలో తగ్గిపోకుండా, ఒకరితో ఒకరు కపటంగా ఉండక, ఒకరితో ఒకరు మేము అన్యాయంగా ఉండక, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడక తండ్రి ఈ చివరి కాలంలో సహోదర ప్రేమ విషయంలో సంపూర్ణతలోకి ఎదుగునట్లుగా తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. తండ్రి సమాధానం కలిగిన వారిగా ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ తండ్రి అనేక స్థలాల్లో పనిచేసే మీ దైవ సేవకుల కొరకు, అనేక స్థలాల్లో యథార్థంగా ఉన్న విశ్వాసాల కొరకు, మా చుట్టూ ఉన్న సంఘాలను, మా చుట్టూ ఉన్న దైవ సేవకులను మా తండ్రి అల్పమైన ఈ చిన్న వధువుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అల్పమైన బెత్లెహేమును జ్ఞాపకం ఉంచుకున్న నా దేవుడవి మా తండ్రి ఈ చిన్న మందరం మీ పాదాల దగ్గర అప్పగించుకుంటూ మాలో ఎవరో బలహీనుడు కాకుండా కాపాడండి. ఈ స్థలంలో నుంచి మీ బిడ్డలంతా కూడా మీ ద్వారా ప్రోత్సహించబడిన వారిగా దీవించండి. యేసుక్రీస్తు ప్రశస్త నామమున తండ్రి ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన ప్రేమ సదాకాలం మనకు పరిశుద్ధులందరికీ, ఆయన ప్రేమను కోరుకునే వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. దేవుడు